నమస్కారం. మన ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మరి మన వ్యవసాయం మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కానీ నేటి కాలంలో చూస్తే రసాయనాలు కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, అనారోగ్యపు ఆహారపు అలవాట్లు కావచ్చు, జీవనశైలి కావచ్చు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని దెబ్బతీస్తున్నాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా చక్కటి ఆహారపు అలవాట్లను కూడా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తున్నారు మన ప్రకృతి వనం ప్రసాద్ గారు. మరి రైతుగా, ఒక ఆలోచనకర్తగా, అదేవిధంగా ఎన్విరాన్మెంటలిస్ట్గా ఆయన చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది, ఆదర్శనీయమైనది. దేశ విదేశాల్లో కూడా చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ అది ఒక పాఠంగా మనందరికీ వారి అనుభవాలన్నీ కూడా పాఠంగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనాటి మన పాడ్కాస్ట్లో మనం ప్రసాద్ గారితో మాట్లాడిద్దాము. సో ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ప్రాముఖ్యత, అంతేకాదు ప్రజల్లో అవేర్నెస్ ఏ విధంగా తీసుకురావాలి వంటి అన్ని విషయాలు కూడా చక్కగా మాట్లాడదాం వారితో. నమస్కారం సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ ఎంత సార్? నేను 61. నేనేమేమి చెప్పాలనుకున్నా అవన్నీ మీరు కన్సల్ట్ చేసి మీరే చెప్పేశారు. ఆరోగ్యము, ఆహారము, వ్యవసాయము, ప్రకృతి అంత సింపుల్గా ఉంటుంది నేచర్తో ఉంటే. లేదు సార్, అసలు మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది అంటే చూడడానికి ఇన్ అండ్ అవుట్ మీరు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. సో రోజువారీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది? రొటీన్ లేకుండా ఉండడమే ఆనందం. చాలా బాగా చెప్పారు. కరెక్ట్గా 5కి వెళ్ళాలా, నేను టీ తాకపోతే నాకు మైండ్ పని చేయదు, సిగరెట్ తాకపోతే నాకు బాత్రూమ్ రాదు, ఇంకెందుకు నిద్రపోవాలా, 8 అవర్స్ నిద్రపోవాలా, అది చాలా కండిషన్స్లో ఉన్నాం. నేను చెప్పేది ఏమంటే ఎక్స్పీరియన్స్ కాండి. హెల్త్ ఈజీగా వస్తుందండి. ఫిజికల్ హెల్త్ చాలా ఈజీ వచ్చేది. మెంటల్గా మనల్ని మనం అర్థం చేసుకునేది కొంచెం కాంప్లికేషన్. మనల్ని మనం అర్థం చేసుకునేది ఏంది, అసలు నువ్వు అనుకుంటా ఉండేటివన్నీ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకో. ఇప్పుడు 2 లీటర్ నీళ్ళు తాగాలా అనుకుంటారు పొద్దున్నే. 2 లీటర్ నీళ్ళు తాగలేదనుకో, 1.5 లీటర్ తాగినారనుకో, రోజంతా అర్ధ లీటర్ తాగలేదే అనే నీ బుర్రని అసలు పని చేయకుండా చేస్తాం. అట్లే ప్రతి ఒక్కటి. అంటే మీరు బ్రష్ కూడా నేను తినను అంటారు, మంచిగా ఆకలేస్తూ ఉంటుంది, బ్రష్ ఉండదు, తినచ్చు, ఏం కాదు. ఎక్స్పీరియన్స్ కాండి. ప్రతి ఒక్కటి, ప్రతి ఆలోచన వదులుకోండి. ఏదో పెళ్ళికి పోవాలా, నీ డ్రెస్ ఏదో రెడీ కావాలా, నీకు నచ్చింది ఏదో మంచి తీసుకొని పోవచ్చు, ఏమవుతుంది? అయ్యో ఆ డ్రెస్ లేదు, ఇక్కడ మాట్లాడుతూ ఉంటావు మంచిగా, ఆ డ్రెస్ లేదు అనుకుంటా ఉంటావు, ఫినిష్డ్. బస్సులో కూర్చుంటావు, గ్యాస్ ఆఫ్ చేసినా గుర్తుకొస్తుంది, ఫినిష్డ్. కండిషన్స్లో ఉన్నాం. అది బయటపడితే రొటీన్ లేదు, ఏమీ లేదు. ప్రతి జంతువు ఏం ఆలోచిస్తుందండి? సెక్యూరిటీ, ఆహారం. ఫస్ట్ ఆహారము తినేస్తానే సెక్యూరిటీ, ఎవరు నుంచి మెందపడకుండా బతికితే చాలు రానా. ఈ 2 లేవు కదా మనుషులకి. ఇప్పుడు ఎందుకు ఇట్లా వస్తూ ఉండరు? నిద్రపట్టక, ఆందోళన, టెన్షను, ఎవరు మనల్ని గమనిస్తూ ఉండరు. అరే నాయన, ఎవరు నిన్ను గమనించేంత తీరిక ఎవరికి లేదు. ఎవరు బిజీలో వాడు బడి వస్తూ ఉంటారు. నువ్వు అనుకుంటా ఉండవు, నిన్ను అందరూ గమనించేస్తూ ఉండరు, నీ ఫ్లెక్సీలు చేస్తూ ఉండరు, నువ్వేదో గొప్ప అనుకుంటా ఉండరు అని నువ్వు అనుకుంటా ఉండవు. సో దాన్ని వదిలేస్తే చాలామంది హ్యాపీగా ఉంటారు. సో లైఫ్లో నేను చిన్నగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వస్తాను. నేనేదో ఇప్పుడు కూడా పెద్ద మీరందరూ మేధావి అనుకుంటారు. అది నేను మేధావి కాదు అని నాకు తెలుసు. మీ దగ్గర ప్రూవ్ చేసే అవసరం నాకు లేదు. నేను మేధావిని ప్రూవ్ చేసుకునే అవసరం లేదు, నేను మేధావి కాదు అని ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే నేను నేర్చుకుంటానే ఉంటా, నాకు తెలుస్తూనే ఉంది. నేను ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ పొందిండేది. రాగి జావతో ఏమైంది, రాగి జావ తాకపోతే ఏమైంది, ఈ ఎన్ని రోజులు తాకపోతే ఏమైంది, ఇట్లాంటివన్నీ నేను చూసుకుంటా ఉండా. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. ఎంత సింపుల్ రమణ మహర్షి గారు, నిన్ను నువ్వు తెలుసుకో. అరే నీలో వచ్చే ఆలోచనలు, వాటి మీద నువ్వు ప్రోబ్ చేసుకుంటా పోతా ఉంటే అరే అద్భుతాలు జరుగుతాయి. మనం ఎంతసేపు ఎదుటోడు ఏమన్నాడు దాని మీద ఆలోచిస్తాం. అవును. నీ ఆలోచన నువ్వు బైసెక్ట్ చేస్తే ఎక్కడికో హోమియోపతిలాగా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఎందుకు వచ్చింది నీకు ఆలోచన, ఎందుకు నువ్వు ఆ రకంగా ఆలోచిస్తూ ఉండవు. అట్లా కండిషన్ నుంచి బయటపడి లైఫ్ ఇన్ ఎక్స్పీరియన్స్లోకి పోయినాం. నేను 85లో ఇంజనీరింగ్ అయిపోయినాక వ్యవసాయానికి వచ్చేసిన ఫుల్ టైం. 85 అది అప్పటికి ఇంజనీరింగ్ అయింది. నాకు 21 ఇయర్స్. అప్పుడు మా నాయన అప్పులు, ఏదో ఇష్యూస్, రైతులకు అందరికీ బాధలు ఉండేట్లు మాకు పెద్ద పొలము, పెద్ద బాధలు ఉంటాయి. అదంతా అయిపోయి నేను అమెరికాకి వెళ్ళిపోదాం అనుకునే వచ్చినోడిని. ఓకే, పడి లేచి కొంచెం చదువుకున్నాం కాబట్టి విత్తన సీడ్ ప్రొడక్షను, పుచ్చకాయలు, కర్బూజకాయలు, కాలీఫ్లవరు, బ్రోకలీ అన్నీ క్రాస్ చేయడము, సీడ్ ప్రొడక్షన్ చేయడం, ఏమేమో చేసినాం. ఎందుకు చేసినాం అవన్నీ? ఇంకా బెటర్గా డబ్బులు వస్తాయేమో అని. రైతు ఏమన్నా డబ్బులు వస్తే అప్పులు తీర్చవచ్చు, లేదు ఇంకేమైనా కొనుక్కోవచ్చు ఇంట్లో ఏవో. సో ఈ ప్రాసెస్లో చదువుకున్నాం కాబట్టి ఇవన్నీ చేయగలిగినాం. నార్మల్గా ఇప్పుడు టమాటా పండించిన రైతు, టమాటాలు తప్ప నాకు 4 ఇంకేం తెలియదంటే ప్రపంచీకరణలో, గ్లోబలైజేషన్లో ఏ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎక్కడో
అమెరికా వాడికి కావాల్సింది ఎక్కడో ఆఫ్రికాలో తయారవుతూ ఉంది. అది ఎక్కడో ఇండియాలో అవసరం లేనివన్నీ బ్రాండ్లు అనే పేరుతో ఆ వెస్ట్రన్ వరల్డ్ అంతా మన మీద రుద్దుతూ ఉంటారు. మనకు అవసరమైనవి మనము మన పంట పండించుకొని, మీరు మంచి స్టేట్మెంట్ చెప్పినారు, వ్యవసాయం మన ఫ్యూచరు, ఆహారం మన ప్రజెన్స్. ఈ రెండు వదిలేసి వాడు వెస్ట్రన్ వరల్డ్, ఈ కార్పొరేట్ శక్తులు ఏమేమి చెప్తా ఉన్నాయో అవే ఆరోగ్యం అని పరిగెత్తా ఉన్నాము. దాంతో అనారోగ్యం పాలవుతా ఉన్నాము. మీరు చెప్పినట్టు ఒకటి మెంటల్ టెన్షన్, ఒకటి ఫిజికల్గా హెల్త్ పాడవడం అనేది పక్కన పెడితే మనం మెంటల్ టెన్షన్ గురించి స్టార్ట్ చేసాం, మాట్లాడుకుందాం సార్. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ప్రెజెన్స్లో కాకుండా వేరే వైపు నుంచి వేరే అక్కడేదో జరుగుతుందని ఆలోచించడం అనేది చేస్తున్నారు. సో అదంతా మానేయాలంటే ఏం చేయాలి సార్? ఎందుకంటే అది మల్టీ టాస్కింగ్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏంటి రీజన్ ఏంటి? ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని మంచిగా అనుకోవాలన్నా, ఓకే, ఎవరి దగ్గర మీరు గొప్పగా ప్రూవ్ చేసుకో, చాలా కష్టమైన పని. వాడికి నచ్చినవన్నీ చేయాలి కదా, ఇంట్లో అయినా బయటైనా. నీకు నువ్వు నచ్చే విధంగా ఉండాలంటే చాలా సింపుల్. నువ్వు పొద్దున్న లేచి నీకు ఆరోగ్యం కోసము నువ్వు రన్నింగ్ చేయాలా, యోగా చేయాలా, ప్రాణాయామం చేయాలా, నువ్వు ఇంకా చిన్నపిల్లలతో ఆడుకోవాలా, మీ ఫ్రెండ్ దగ్గరికి పోయి వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది గడపాలా, మీ చేతుల్లో ఉన్నాయి కదా అవన్నీ. మీ చేతుల్లో ఉండేవి మీరు చేసేది వదిలేసి ఎవరి కోసమో కన్విన్స్ చేసేదానికి పెద్ద డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ డాన్స్ మీరు ఎగిరి చేసి ఎంత డాన్స్ చేసి మీరు అరిగిపోవాల్సిందే కానీ అందరినీ ప్రూవ్ చేయలేరు. అంత సింపుల్. సో ఈ ప్రాసెస్లో హ్యాపీనెస్ ఎట్లా వస్తుందని డిఫైన్ చేస్తే మీ అంతకు మీరు అబ్యూజ్ చేసుకోకుండా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నేను వీళ్ళంతవరకు హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే నేను నాకు ఇష్టమైన పనులే చేస్తాను ఎక్కువ. నేను ఎక్కడికైనా పోవాలంటే నేను రాత్రి 2కి వెళ్ళేసేస్తా, వీలైతే నడుచుకొని వెళ్ళిపోయి అక్కడ పోయేసి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది గాలి. ఒకసారి కాచిగూడలో దిగిన ట్రైను 3 గంటలకి, జూబిలీహిల్స్కి నడుచుకొని వచ్చిన, ఓ బ్యాగు నా చేతిలో బాక్సు, జూబిలీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గరికి 5:30 అయిందేమో, నడుచుకొని వచ్చిన. ఎక్కడి నుంచి వస్తాను ప్రసాద్ గారు గుర్తుపెట్టి అడిగినారు. సార్ కాచిగూడల నుంచి నడుచుకొని వస్తాను. కాచిగూడ నడుచుకొని వచ్చినారా అన్నాడు. అరే 5:30కి, నేను పొద్దున్నే 5 గంటలకు వచ్చి ఎందుకు లేపాలా, మా ఇంట్లో వాళ్ళైనా వాకింగ్ ఎట్లా రావాలా, అక్కడికి వచ్చినా వాకింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళా. పొద్దున్నే ఫ్రెష్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది హైదరాబాదు. ఇప్పుడు ఎక్కడన్నా ఈ పొల్యూషన్లో, ఈ ట్రాఫిక్లో కెన్ యూ ఎంజాయ్ రియల్ హైదరాబాద్? యూ కెన్ డూ ఇట్ అట్ 2 o'clock in the morning, అట్ 3 o'clock in the morning. ఓకే, కుక్కలు వస్తాయేమో అనుకొని ఏదో రాయి చేతిలో పట్టుకున్నా, వస్తూ ఉన్నా. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ ఫర్ మీ. అట్లా ఇష్టమైన పనులు ఈజీగా, దానికి ఏం ఖర్చులే, ఆటో బేరం చేసేది అవసరం లే, ఆత్రంగా భిన్న ఇంటికి చేరిపోయి నేను నిద్రపోవాలనేదిలే. ఎందుకంటే ట్రైన్లో నిద్రపోయిన 4 గంటలు సరిపోయింది, నేను ఫ్రెష్గా ఉన్నా. సో నేచర్ ఇంత బ్యూటిఫుల్గా నీకు తల్లిలాగా పక్కనే ఉండి, నువ్వు రాగి జావ తాగితే నీ అసిడిటీ పోయింది, నువ్వు జొన్న రొట్టెలు తింటే నీకు బాగుంది, నువ్వు సీతాఫలంకాయలు తిను, నీకు ఫుడ్ సెక్యూర్డ్, నీకు హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ, సేఫ్టీ, ఈ 3 ఉన్నాయి కదా మనిషికి. ఇంక హ్యాపీగా లేకుండా ఎందుకు ఉండాలా? ఇంక దేనికోసమో, నీకు ఏది అవసరం లేదో, ఎవరి కోసమో నువ్వు అందంగా కనపడాలా, ఎవరి కోసమో నీకు వెళ్తుంటే, ఎవరి కోసమో కారు కొనాలా, ఆ కారుకు పోయిన టోపీ వేసేసి ఎవడన్నా సందులోకి దూర్చి అక్కడ అందరూ తిట్టుకుంటా ఉంటే ఆడపోయి కారు పెట్టి కారులో దిగాల, అందరూ నువ్వు కారులో చూడాలి. ఎందుకురా నాయన ఇవన్నీ? కారు సేఫ్టీ కోసం కావాలా? అందరూ వర్షంలో ఉంటే అందరూ పోయేదానికి కావాలా? రియల్ పర్పస్ కోసం కావాలా? సో నువ్వు రియల్ పర్పస్ కోసము నీకేమవసరమో అని అనుకునేటప్పుడు నీకు అవసరం లేని చెత్తనంతా బయట పెట్టాలా? ఎవరన్నా ఏమన్నా ఎవరి కోసమో కన్విన్స్ అయ్యేది, ఎవరన్నా ఏమన్నా అనుకుంటా ఉంటారో మనం పనిచేసేది వదిలేయాలా? అట్లా చిన్నగా వదులుకోండి. వాచ్ వద్దనుకున్నా, సెల్ ఫోన్ ఉందని వదిలేసినా బాగుండా, 4 జట్లు మంచిగా ఉండే, నాకు మంచిగా, ఇంకా అవసరం లేదనుకున్నా, నా వైఫ్ కొంటా ఉంటుంది, పెడతా ఉంటుంది, వాడేదేలే 5 ఉండేడు 4, ఇంక అవసరంలే. నేను వెయిట్ చేస్తూ ఉండే, ఎప్పుడెప్పుడు సీతాఫలం కలిసి ఏదైనా వస్తుందా తిందామా అని. అది కావాలా, అది దానికోసం వెయిట్ చేస్తా. ఎందుకంటే ఒక సీజన్ అయిపోయింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ సీతాఫలం కలిసి సీజన్ వచ్చేటప్పుడు నేను బతుకుంటాను తెలియదు. కాబట్టి దేనికోసం వెయిట్ చేయాలి, దానికోసం చేయాలి. అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది చాలా మందికి ఇంత పైకి పెట్టుకుంటున్నారు, దానికి రీచ్ అవ్వడానికి కష్టపడుతున్నారు. అట్లనే ఉంది కదా సార్ ఇప్పుడు బయట అంతా జనరేషన్. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే ఎట్లా వస్తుందని చూడాలి. ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ అయ్యి నువ్వు వాకింగ్ పోయేదానికి టైం లేకుండా, నీ పిల్లలతో గడిపేదానికి టైం లేకుండా, నీకోసం నువ్వు డాబా మీదకి పోయి 5 నిమిషాలు ఫ్రెష్ గాలి పీల్చుకొని సన్ రైజ్ సన్సెట్ చూద్దామని దానికి కూడా టైం లేక 5 minutes
అంతే. దానికి టైం లేకుండా టెన్షన్తో లేస్తానే పరిగెత్తి ఫోన్లు చేసి ఆ తినేదానికి టైం లేక నోట్లో కుక్కేసుకొని నీళ్లు తాగి పొద్దున్నే ఫైటింగ్ జరుగుతూ ఉంటే ఇంట్లో ఆటో వచ్చేసా తిను అని కొడతా ఉంటే ఏడుస్తూ ఉంటే పరిగెత్తి అట్లా తినేదే కాదు. రైట్. 8 గంటలకి నీకు ఆటో అంటే 7 గంటలకు కూర్చొని రే మంచిగా టైం ఉంది తినండి రాని అట్లా తినాలంటే మీరు 5 గంటలకు లేయాలా, అట్లంటే 9 గంటలు పడుకోవాలా, 2కో 3కో లేస్తారు వయసు అయిన వాళ్ళు, ఇంకొంచెం పిల్లలు కొంచెం లేట్గా లేస్తారు. మంచిగా టైం ఉంది రాని హోంవర్క్ చేసుకుంటే ఫ్రెష్గా స్టార్ట్ కావాలి కదా. సో మైండ్ ఏం కోరుకుంటా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మైండ్ హాయిగా ఉండరాని ఆయన అని కోరుకుంటాం. సార్ మరి ఉరుకులు పరుకులు జీవితం నిజంగానే చూసుకుంటే ప్రతి ఒక్కరు ఉద్యోగం చేయాలి. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగం చేయాలి, చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించాలి. మరి ఇంత కయోస్లో ఇంత ప్రశాంతత ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మనం ముందే లేచినా సరే చాలా కయోస్ ఉంటుంది కదా, అదే ఎలా బయటపడవచ్చు? నా ఐ మెంట్ ఇప్పుడు నేను ఒకరిని కలిసిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులంట. మా అమ్మాయి కోసమని నేను సాఫ్ట్వేర్ జాబ్ మానేశానండి అని చెప్పింది. వాట్ ఏ గ్రేట్ ఐడియా ఇట్ ఈస్. ఇప్పుడు ఎట్లన్నా చేసి వీడిని పౌడర్ కొట్టి రెడీ చేసి స్కూల్ తోసేస్తే చాలు అనుకుని ఉన్నారు. ఒరే మీ పిల్లలు ఒక ఏజ్లోనే మీ దగ్గర ఉంటారు, దాని తర్వాత మీరు ఉండమన్నా ఉండరు. దాని తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ భార్య పిల్లలు వాళ్ళ పని వాళ్ళు పోతారు. సో మీరు కరెక్ట్గా మీ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకు ఫౌండేషన్ వేసి వాళ్ళ విత్తనాలు మంచి విత్తనాలు వేసి వాళ్ళకి లైఫ్ అంటే ఏంటి, హెల్పింగ్ అంటే ఏంటి, సొసైటీతో ఎట్లా మింగిల్ కావాలా, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, షేరింగ్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ మీరు మీ దగ్గర వినేటప్పుడే కదా మీరు చెప్పాలా. వాడు పెద్దగా అయిపోయి వాడు ఫ్రెండ్స్తో తిరుక్కుంటా అట్లుండేటప్పుడు రే రారా నువ్వు లడ్డు తినాలా, నువ్వు దేశం కోసం ఇట్లా చేయాలా, నువ్వు ఈ విదేశీ వస్తువులన్నీ వాడకూడదు అని చెప్తే వాడు వినేట్లుగా ఉండాడా. చిన్నప్పుడే చెప్పిండాలి వాడికి, ఎందుకు చెత్త తాగకూడదు, కూల్ డ్రింక్లో ఏముంటుంది, నువ్వు హెల్తీగా ఉండాలంటే ఈ హార్మోన్స్ పనిచేస్తాయి, దేశభక్తి ఎందుకు ఉండాలా, వ్యవసాయదారులను చేతివృత్తులు ఎందుకు గౌరవించాలా, ఫ్రూట్ కటింగ్ డే కేక్ కటింగ్ కాకుండా ఫ్రూట్ కటింగ్ డే ఎందుకు చేయాలా, రైతులకు ఎట్లా ఉపయోగము, బర్త్డే ఎట్లా చేసుకోవాలా, గణేషుని ఫెస్టివల్కి ఉండే ప్రాముఖ్యత ఏంటి, ఆ 21 రకాల పత్రిళ్ళు పెట్టి ఆ మొక్కల్ని ఆ వృక్షాలని అర్థం చేసుకొని ఈచ్ ప్లాంట్ బ్యూటీ ఏమని చెప్పి ఆ కనెక్షన్ ఇస్తే వాడు నీకంటే గొప్ప పేరెంట్ అవుతాడు వాడు పెద్ద అయినాక. అవేమి లేకుండా దాన్ని సింపుల్ వేసి వాడు వాడు బర్త్డే చేసినాడు, బర్త్డే వాడు ప్యాంట్ చింపుకుంటాడు, వీడు ప్యాంట్ చింపుకొని వాడు డిప్ప కొట్టుకొని ఆ టాటూలు వేయించుకొని ఏంటికి అవన్నీ నేను తప్పని చెప్పట్లా. నువ్వు ఇంకా బెటర్ పని, నువ్వు వాకింగ్ చేసి రన్నింగ్ చేసి ప్రాణాయామం చేసి మీ అమ్మకి హెల్ప్ చేసి భర్త అయితే భర్త గారిని డ్యూటీలు చేసి బాత్రూమ్ నీట్గా పెట్టుకొని ఆ బాల్బులు ఏమైనా మార్చి నీవు తుడిచిపెట్టుకొని వస్తువులు ఏడవాడ పెట్టి కీస్ అని ఏడవాడ పెట్టి కయోస్ లేకుండా మీ వాటరు మీ తొట్టులో అంతా కరెక్ట్గా ఉండి మీ మోటార్లన్నీ పని మళ్ళీ నువ్వు టాటూ వేయించుకో, ప్యాంట్లు చింపుకో, డబ్బులు వేసుకో, బ్యూటీ పార్లర్కి పో, జాకెట్ కుట్టించుకో, షాపింగ్లు పో, అన్నీ పో. బేసిక్ థింగ్స్ అన్ని ఇసిపెట్టేసి లైఫ్ అంతా వాటికే పోయి ఈడ కొట్టుకుంటా ఉంటే ఏమొస్తుంది? వండేదానికి టైంలే, పిల్లలతో టైంలే, కుక్కకు భోజనం పెట్టలేము, పెట్టలేము, చెట్లకు నీళ్ళు పోసేదానికి టైంలే, ఎందుకు మరి షాపింగ్లు ఎందుకు? ఆ బేసిక్ థింగ్స్ వదిలేసి వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే బ్రెడ్ జాము పెట్టేసి పిల్లలకి పంపించేయడం చూస్తూ ఉంటాం. అసలు పొద్దున్నే ఇలాంటి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అనేది ఇవ్వడం చూస్తూ ఉంటాం సార్. ఇది కరెక్టేనా? అసలు అప్పుడు కరెక్ట్ కాదనేది మనం అనుకునేది ఏముంది, పిల్లలందరూ జనగణమన అంటానే 10 మంది పడిపోయింటారు, ఎండలో 5 నిమిషాలు కూడా నిలబడలేకుండా ఉన్నారు, బస్ స్టాప్ కూడా నడవలేరు, మెట్లెక్కలేరు, లిఫ్ట్ లేకపోతే అసలు 2వ ఫ్లోర్ అంటే అక్కడ పడిపోతారు. అదే అంటే కొంచెం నడవాలా, కొంచెం పని చేయాలా అంటే అట్టే పడిపోతారు. నాకు ఎప్పుడెప్పుడు ఈ కరెంట్ లేకుండా అవుతుందా, అర్జెంటుగా ఆపరేషన్లు తప్ప అందరూ నడుస్తూ పోతా ఉండి ఏ వదినా బాగుండావా, ఏమక్క బాగుండావా అని మాట్లాడించుకుంటా హ్యూమన్ రిలేషన్స్ బెటర్ అయ్యి నడిచి కాళ్ళు బాగుండి పొల్యూషన్ లేకుండా గాలి బాగుండి అద్భుతాలు జరుగుతాయి. కరోనాలో అదే జరిగింది. ఎవరు బాగున్నాడు కాటికి పక్షులు చెట్లు అన్నీ వచ్చి పిచ్చుకలు వచ్చినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు, నడిచినారు, అద్భుతాలు జరిగినాయి, జబ్బులు తగ్గిపోయినాయి. అనవసరంగా జలుబు గిలుపుగా అమ్మ హాస్పిటల్ పోతే కరోనా వస్తుంది అని చెప్పి వీడు గమ్మునున్నాడు, జలుబు అదే పోయింది. అప్పుడు తెలిసింది ఓహో జలుబు హాస్పిటల్ పోకపోయినా పోతుంది, దగ్గు జ్వరము హాస్పిటల్ పోయింది. అరే మీ బాడీ పెద్ద ల్యాబొరేటరీ అయినా అది ఊరికే గమ్మును రెస్ట్ ఇస్తే రెడీ అయిపోతుంది. చాలా జబ్బులు కొంతమందికి హాస్పిటల్ అవసరమే, ఏదో సీరియస్ ప్రాబ్లమ్ వాళ్ళు 100కి 90 మందికి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అందుకే నేచర్ ఏం చేస్తుంది, జ్వరం వస్తే నీకు నోరు చేదైపోతుంది, ఏం తినబుద్ది కాదు. కుక్కలు కూడా చూడండి, జ్వరం వస్తే గమ్మును పడుకుంటాయి, మాంసం వేస్తే కూడా గమ్మును తీసుకు పడుకుంటాయి,
మళ్ళీ పోయి గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటాయి, రెడీ అవుతాయి, మళ్ళీ తింటాయి. మనం జ్వరం వస్తే ఏం చేస్తామో డోలో వేసుకొని జ్వరం తగ్గిందా మళ్ళీ బిర్యానీ తిను. ఒరి నీ అబ్బా నీకు బాడీ సస్తా ఉందిరా లోపల, నీకు నోరు చేతికి తినద్దురా, రెస్ట్ రా, నేను ఫైటింగ్ చేసుకుంటాను లోపల, నా ఇమ్యూన్ సిస్టమ్ అంతా రీబిల్డ్ చేసుకుంటాను స్వామి అని చెప్తే నువ్వు మళ్ళీ వేసుకొని తింటే ఎట్లా? అప్సైడ్ ఇవన్నీ. సో నేచర్ కరెక్ట్గా రివర్స్ చేస్తాను. అందరికీ మళ్ళీ 90 మార్కులు సైన్స్లో, ఫిజిక్స్లో 98. అరే సైన్స్ని రియల్ లైఫ్లో రిలేట్ చేసుకో, అప్పుడు లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది మూవీలో కాదు, మీ లైఫ్ బ్యూటిఫుల్గానే ఉంది. ఎందుకంటే వీఆర్ సెక్యూర్డ్. అన్ని కరువులు లేవు, అన్ని ప్రాబ్లమ్స్ లేవు, అన్ని క్రూర జంతువులు వచ్చి ఊర్ల మీద పడేది లేదు. మనం సినిమాలు చదువుకున్నాం కదా, ఆ రాజు వేటకపోయినాడు, ఎక్కువ సింహాలు అయిపోయినాయి, అందుకని రాజు పోయి ఆ సింహాలను వేటాడి అదే అంటా ఉంటారు. ఏమీ లేదు కదా ఇప్పుడు, ఎంత సెక్యూర్డ్గా ఉంటారు, ఫుడ్ సెక్యూర్డ్. దాంట్లో కరెక్ట్గా నువ్వు పల్లీలో, నువ్వులో, బెల్లమో, ఇంకోటో, మన జొన్న రొట్టెలో, పచ్చజొన్నల రొట్టెలో, రాగి ముద్దో, మా ఊర్లో అయితే పితికిపప్పు, అనపకాయలు అంటాం, సూపర్ ఉంటాయి మా ఫుడ్స్ అన్ని. అసలు మీరు చెప్పినవన్నీ అసలు చాలా మటుకు ఎవరు చేసుకోవట్లేదు కూడా నాకు తెలిసి. ఎందుకు ఆ ఎన్విరాన్మెంట్ దూరం పెట్టేశారు కదా. నువ్వు ఇక్కడ పీజీలో సచ్చి సున్నమై కూడా నువ్వు సిటీలో ఉండరా, నీ గౌరవం ఉండదు, అదే పిల్లనేరు. మేము ఇక్కడ వాళ్ళు బాధపడతాను, వాళ్ళు బాగానే ఉన్నా బాధపడతాను అనుకుంటారు. కష్టపడే వాళ్ళు, ఫిజికల్గా పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ మేము ఇక్కడ కష్టపడతాము, నువ్వు అమీర్పేటలో పీజీలో ఏదో తినేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తే మాత్రం వేసుకొని ఆ ట్రాఫిక్లో సస్తా, డ్రైనేజ్ పక్కన చిన్న రూమ్లో 5 మంది ఉంటే మీరు సిటీలో ఉండాలని మేము చెప్పుకుంటా, మేము గౌరవంగా ఉంటాం అనుకుంటా ఉంటారు పేరెంట్స్. అందుకని వాళ్ళు రానివట్లా, అమ్మా ఇక్కడ బాగాలేదమ్మా పరిస్థితి, నేను ఇక్కడ జాబ్ దొరకడం లేదు, నా జాబ్ సరిపోవడంలే అంటే రే అట్లంతా ఎవరు చెప్పొద్దని, నీకు పెళ్ళి కాదు మళ్ళా అని చెప్పేసి వాడికి పాపము, వాడి కర్మ వాడు పడతా ఉంటే ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తా, ఇక్కడి నుంచి పప్పులు ఉప్పులు పంపిస్తా వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు లక్కీలీనో ఏమో వాటెవర్ ఏ వచ్చిందని జాబ్ చాలా మంది దొరకడంలే, వీళ్ళు టాటా వాళ్ళు 13,000 మంది బెరికేసినారు, విప్రో వాళ్ళు 10,000 మంది బెరికేసినారు అని అంటా ఉంటే, ఇప్పుడు డ్రాయింగ్ వేస్తా ఏమైనా డబ్బులు సంపాదించవచ్చునా, మ్యూజిక్ చేయొచ్చునా, ఫ్లూట్ వాయించవచ్చునా, వ్యవసాయం చేయొచ్చునా, ఇంకోటి ఏమన్నా ఒక మంచి ఒక జొన్న రొట్టెలో కొర్రలతో ఒక హోటల్ పెట్టచ్చునా, ఇవన్నీ ప్రాసెసింగ్ చేయొచ్చునా, హెల్త్ గురించి నేచర్ క్యూర్ పెట్టచ్చునా, యోగా క్లాసులు పెట్టచ్చునా, ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా ఉన్నాయా జనాలకి? చిన్నపిల్లలు పెట్టుకొని ఈవినింగ్ మంచిగా వాళ్ళకి ఆడతా పాడతా దేశభక్తిని, వ్యవసాయాన్ని, రకరకాల ఇటు చెప్పేదానికి. ఇప్పుడు విలువల బడి అని లెనిన్ బాబు అని మా ఫ్రెండ్ ఒక ఆయన అనంతపురం చేస్తాడు. విలువల బడి అంటే బడిలో విలువలు నేర్పించడం లేదు కాబట్టి ఈవినింగ్ విలువలు చెప్పిద్దాం అని మన గోపీచంద్ గోపీచంద్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని మేమందరూ కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తా. విలువల బడి అని ఎన్నో స్కూళ్ళు, మేబీ ఒక 30-35 స్కూల్లో సాయంత్రం పిల్లలందరూ వస్తారు, ఆడతారు, పాడతారు. వాళ్ళకి నీతి కథలు, మన భూమి ఏంటి, మన పిచ్చుకలు ఏంటి, బయోడైవర్సిటీ ఏంటి, మన ఫారెస్ట్లు ఎందుకు ఉండాలా, ఈ ఫుడ్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ నీతి కథలు ఇవన్నీ చెప్తా ఉంటారు విలువల బడి. ముందు విద్యా బుద్ధులు చెప్పేవాళ్ళు, విద్య ఒకటే కాదు. ఇప్పుడు బుద్ధి చెప్తామంటే ఆ టైం కూడా విద్య చెప్పేయండి, మా వాడికి బుద్ధి కావాలంటే మళ్ళీ చూసుకుంటాడు. 20 నుంచి బుద్ధి మళ్ళీ రాదు. విద్య మళ్ళీ నేర్చుకోవచ్చు, ఎందుకంటే 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ బుద్ధి రాదు. ఒక టైంలో బుద్ధి రాకపోతే వెరీ కష్టం బుద్ధి వచ్చేది. వాడంతా వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి అబ్బా ఇది విసిగిపోయి ఇదేందిరా ఈ జీవితాలు ఏంది, ఎంత సంపాదించిన తొత్తులే, ఇంట్లో అంత అన్రెస్ట్గా ఉంది, ఇంకా సంపాదిస్తున్నా కానీ ఇదేం తేలేట్టుగా లేదు, ఇంకా ఎక్కడి పరిగెత్తా అని చెప్పి ఆ పరుగు పందాలు ఉండిపోయి బుద్ధిని ఆలోచి బుద్ధి కోసము, విజ్డమ్ కోసం, నాలెడ్జి, బుకిష్ నాలెడ్జి, ఇన్ఫర్మేషన్ ఉంది, విజ్డమ్ ఇంపార్టెంట్. విజ్డమ్ ఉండేవాడు ప్రతిదీ క్వశ్చన్ చేస్తాడు. బుద్ధుడు చెప్పినాడు బుద్ధం శరణం గచ్చామి అంటే బుర్ర పెట్టండి అన్నాడు. ఎంత ఆలోచన అది, బుర్ర పెట్టాలా? ఎవరు బుద్ధుడు చెప్పినా బుర్ర పెట్టమంటాడు, నేను చెప్పింది కూడా వినేది కాదు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఎవరు చెప్పేది, నీ అడుగుజాడలో నువ్వు నడుచు, యూ హ్యావ్ యువర్ ఓన్ పాత్, ఎవరిదో అడుగుజాడలు ఎందుకు నడవాలా? సో బుద్ధి అనేది పక్కన పెట్టేశాడు. ఎవరు ఏం చెప్తారో వాడు చెప్పినాడు కాబట్టి 3 రోజుల్లో మీ పొట్ట మాయం, ఈ కషాయం తాగండి. 30 ఏళ్ళు ఇంత పెద్ద పొట్ట పెంచి 3 రోజులు ఎట్ట మాయం అవుతుంది? ఈ క్రీమ్ పూసుకో నువ్వు ఎయిర్ హోస్టెస్ అయిపోతావు. అరే ఎయిర్ హోస్టెస్ కావాలన్నా, ఎయిర్ప్లేన్ తోలాలన్నా, ఎయిర్ పైలట్ కావాలన్నా నువ్వు అది కోర్స్ చేయాలా.
క్రీమ్ పూసుకుంటే ఎట్లయితావు? అవును. ఈ టూత్ పేస్ట్ చేసుకో హా అంటే అమ్మాయిలందరూ పరిగెత్తి వస్తారని. ఎవరు పరిగెత్తి వస్తారు? ఎందుకు పరిగెత్తి వస్తారు? ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉండరు. ఎవరు పరిగెత్తే ఎవరి కోసం ఏమి రారు. ఇట చేసి నీకు అనవసరమైన టూత్పేస్ట్లు, క్రీములు, కూల్ డ్రింకులు, కళ్ళు మూస్తే ఒక కలరు, కళ్ళు తెరిస్తే ఒక కలరు, బ్యూటీ పార్లర్లు, స్కిన్ పాడైపోయా, హెల్త్ పాడైపోయా, ఎండకు పోవడంలే, విటమిన్ D3 రావాలరా, ఎండకు పోవడరా అంటే ఎండకు పోయేటప్పుడు సన్ స్క్రీన్ పూసుకొని పోతాడు 600, 700. అవును సార్. ఎట్లా వస్తుంది విజడం లేకపోతే? నీకు ఎండకు పోవాలా, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినాలా, కింద కూర్చొని భోంచేయాలా తృప్తిగా, పొట్ట బెండ్ అవుతుంది, బ్రెయిన్ సిగ్నల్ పోతుంది చాలరా నాయనా అని. అప్పుడు ఖాళీ ఉంటే కొంచెం తింటావు, మిగతా ఆహారంతో బయటపడతావు. ఇప్పుడు టేబుల్ మీద కూర్చొని పెట్టుకొని అన్నీ పెట్టుకొని బిర్యానీ టేస్ట్కి ఇంకా టేస్ట్కు అయిపోయి ఇంకా ఐస్ క్రీమ్ తినలేదా అంటే ఇంత ఐస్ క్రీమ్ తొక్కి తేపితే బయట వచ్చేట్లుగా అంత తిని అరిగించుకునేదాన్ని మళ్ళీ శక్తి లేక పడుకొని అది అరక్క ఇట్లా దొర్లి అట్లా దొర్లి పెప్సీలు తాగి ఏమి కర్మ. ఎంజాయ్ చేయాలి, ఫుడ్ని చూసిగా ఉండాలా, ఫ్రూట్ కటింగ్ డే పెట్టాలా, సీజనల్ ఫ్రూట్స్ తినాలా. ప్రతిరోజు పిల్లలకి 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు ఇవ్వాలా. లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు బెల్లం పెట్టండి, నువ్వులు తిని బెల్లం ఒక నోట్లో వేసుకుంటే లడ్డు లోపలనే తయారవుతుంది. లడ్డు చేసే టైం లేదు, ఇద్దరు జాబ్ చేయాలా, ఈఎంఐ కట్టాలా, 60 లక్షలు, ₹1 కోటి ఇల్లుకి. వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చే వరకు 25 ఏళ్ళు కట్టాలి ఈఎంఐ. అప్పటికి వీళ్ళ కాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు. సో ఆ ఫ్లోర్ పైకి లిఫ్ట్ లేదనుకో, పైకి కూడా పోలేరు, అంతే కిందనే ఉంటారు అంతే. సో లైఫ్ అంతా అంబిషన్ ఏంటి? ఒక అపార్ట్మెంట్ కొనేదానికి, పెద్ద అపార్ట్మెంట్, ఒక కారు కొనేదానికి అయిపోయింది. నువ్వేదో చార్ధామ్ పోదామనో లేదా రామేశ్వరం పోదామనో మీ పెద్దమ్మింటికి ఏమీ చేయలేవు. లైఫ్ అంతా అయిపోయింది ఒక్క ఇల్లు సంపాదించుకునేదాన్ని. ఆ ఇల్లు మీ పిల్లలు ఎక్కడ ఉంటారో అమెరికాలో ఉంటాడు. వాడు ఎప్పుడెప్పుడు మీ అమ్మనైనా పైకి పోతారా, అమ్మేద్దామా అని ఉంటాడు. వాళ్ళ కోసం మేము ఇక్కడ కాదు ఉంటాం. మా వాడు వస్తాడు నా రాజు ఈరోజు అని సినిమాలో పెట్టినట్లు. ఎవరు రారు, ఎందుకు వస్తారు? వాళ్ళ డిఫరెంట్ లైఫ్లు చూజ్ చేసుకున్నారు. బయట దేశాలకు పోయో, సిటీలకు పోయో. వాళ్ళ పల్లెలకు వచ్చి ఆ సైలెన్స్లో ఆ చెట్టు శబ్దము, ఆ పిచ్చుకోల శబ్దం విందామనే వీళ్ళకి ఆ పరిస్థితులు లేరు. వాళ్ళు అర్థం చేసుకుంటే మీరు ఎంజాయ్ చేయండి. అందుకే చాలామంది పెద్దవాళ్ళు పేరెంట్స్ పాప పిలిచిపోయి, కొంతమంది పిల్లలు మా పేరెంట్స్ని బాగా సిటీలో పెట్టి మంచిగా వాళ్ళు బాగా చూసుకొని బాగా ఫుడ్ అంతా పెట్టి, వాళ్ళకి అది ఇష్టమే ఉండదు. ఆడపోయేసి ఏదో తినేసి బాతాకాన్ని చేస్తా, సాయం తిరుగుతా, ఆయమ్మ వస్తే ఆమె దగ్గర ఆమె చక్కెర ఇచ్చి, ఆమె దగ్గర ఎందుకు తీసుకొని ఆ సాంబార్ ఇచ్చి, ఆ పొడి తీసుకొని, ఆ లైఫ్ అట్లా ఉంటుంది వాళ్ళది. దాన్ని వదిలిపెట్టేసేపెట్టి ఎవరు సంబంధం లేకుండా హాస్పిటల్ పక్కనే అపార్ట్మెంట్ తీసుకొని, నానా మనం హాస్పిటల్ పక్కనే ఉండమంటే హాస్పిటల్ పక్క చూస్తూ ఉంటాడు. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తా పోదామా ఆడికి అని. ఏం జీవితం అదే? అంటే వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఎప్పుడు పిల్లల కోసం ఆలోచించి వాళ్ళని కూడా తక్కువ చేసుకుంటూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం కదా సార్. అంటే వాళ్ళకే అన్ని ఆస్తులను కూడబెట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ వాల్యూస్ కానీ స్టాండర్డ్ని కాదు వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా చూడాలి. అందుకని చాలామంది పేరెంట్స్ మాకు వద్దురాడైనా అని అమెరికాకు పోయినాడు కూడా 6 నెలలు కడిపోయి, అమ్మో స్వామి వద్దురాడైనా నేను పరిగెత్తుకుంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మేము ఉండలేము నాయన ఇక్కడ అని. ఇప్పుడు ఒక పక్షి హాయిగా అడవిలో తిరుగుతూ ఉంటుంది. దానికాడ రకరకాల పిల్లులు, బల్లులు, గద్దలు అన్నీ తనుకొని పోతాయి. తెలుసు దానికి డేంజర్స్ అని తెలుసు. అంటే ఎక్కడ ఆక్కింది దూరుకోవాలా, ఏ సౌండ్ సెరదాక్కోవాలా తింటూ హాయిగా వచ్చిన అడవిలో వచ్చిన ఫ్రూట్స్ గిట్స్ తింటా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నువ్వు సేఫ్టీగా ఉండమ్మా అని బంగారు పంజరంలో పెట్టి దానికి జీడిపప్పులు అన్నీ వేసినావు అనుకో, ఫ్రూట్స్ అన్నీ ఏం కావాలన్నా, అది తలుపు తెరస్తాను ఏడే ఉంటుందా, ఎగిరిపోతుందా? అది ఫ్రీడమ్ అంటే. నీకు ఫ్రీడమ్ ఇంపార్టెంట్. నిన్ను ఇరికిచ్చేసి పెద్ద 10 కోట్ల ఇళ్ళలో పెట్టి నువ్వు జాగ్రత్తగా తలుపు వేసుకోలేనా, ఎవరినో వచ్చి తలుపు తీయొద్దు అని అంటే ఏం ఫ్రీడమ్ అది? ఎవడు వచ్చి మీద పడతాడో ఏమో, ఏం సెక్యూరిటీ లేకుండా. ఊర్లో అయితే ప్రతి ఒక్కరికి ఎవరు ఏమేమి తెలుసు, కొత్తవాడు వస్తాడు తెలిసిపోతే, కొత్తవాడు ఎవరికి ఏ ఇంటికి పోతాడు, వాళ్ళు లేరు ఎప్పుడు వేసి పెట్టారు నీకు తెలీదా? అన్ని క్వశ్చన్లు ఆడే పోలీసులాగా అడిగేస్తారు. వాడు ఊరికి వచ్చాడో, దొంగతాడికి వచ్చాడు ఏమీ అని. అంత సెక్యూరిటీ ఉంటుంది. ఒకరికొకరు సోషల్ రిలేషన్షిప్లో ఉంటారు వాళ్ళు. దాన్ని ఇచ్చిపెట్టేసి ఎందుకు పోతారు వాళ్ళు సిటీకి? అందుకనే వచ్చేస్తారు. మాకు వద్దునైనా మా ఇంట్లో మేము వాళ్ళ జీవితాలు ధన్యం. అదేవిధంగా మీరు చెప్పినట్టు డబ్బులు అన్నీ కూడబెట్టి పిల్లోడికి ఆస్తులన్నీ కూడబెట్టి డబ్బులన్నీ ఇచ్చి నువ్వేదో వ్యాపారం చేస్తాడని వాడు చాలామంది నష్టపోయి పోగొట్టుకొని వాడు పోయి మీరు డబ్బుల కోసం మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడి అన్ని డబ్బులు నీకు ఇచ్చేస్తుంది కదరా ₹1 కోటి, నాకు ఇప్పుడు డబ్బులు
నాకు ఇక్కడ భోజనానికి లేవురా, ఇది కట్టాలి, ఇది కొనుక్కోవాలా, ఏదో టెలిఫోన్ కట్టాలంటే నాది కూడా పోయింది, నేను అప్పులు చేసిన పిల్లలకే నా ఫీజులు కట్టలేకున్నాను, నేను నీకాడ ఇచ్చేది అంటే మరి ఎట్లా? కాబట్టి పెద్దోళ్ళందరూ 100 రూపాయలు ఉంటే ఎంత ఇస్తారు ఇచ్చేయండి వాళ్ళకి. 80 రూపాయలు 70 రూపాయలు ఎంత మీకు కావాల్సింది మీరు పెట్టుకొనియండి. వాళ్ళకి అవసరమైంది కాదు, వాళ్ళకి ఎంతైనా అవసరమే. ఎందుకంటే సిటీలో నువ్వు 10 కోట్లు ఇస్తే భూజాలు కొంటాడు, 100 కోట్లు ఇస్తే ఇంకేదో విల్లా కొంటాడు, 1000 కోట్లు ఇస్తే ఇంకేదో కొంటాడు, ఎంతైనా వాళ్ళు సరిపోదు. కాబట్టి మీకు మినిమం అవసరము మీ ట్రిప్పులకో సంవత్సరానికి ఒకసారి ఓ 50,000 ఖర్చు పెట్టుకొని నువ్వు రామేశ్వరం పోతావో, కాశీకి పోతావో, మీ ఫ్రెండ్ ఇంటికి పోతావో, మీ 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 అక్కకో చెల్లెలికో 5,000 10,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో వాళ్ళ అవసరాలకి మినిమం నీడ్స్కి, ఇవన్నీ పెట్టుకొని మిగిలిన డబ్బులని ఇచ్చేసి మా దగ్గర ఏం లేదు నాయనంగా, ఏదో మా బతుకు మనం బతుకుంటాము అని చెప్పి మీ డబ్బులు మీరు పెట్టుకుంటే మీ లైఫ్ లాస్ట్ 10 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే పిల్లల కోసం త్యాగం చేసినామంటే మీ కథ అయిపోతుంది, వాళ్ళ కథ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు బాగుండే మంచి పేరెంట్స్ మంచి పిల్లలు ఉంటే ఇట్స్ ఫైన్, నాదేమొద్దు, మీరు సంపాదించుకుని మీరు హ్యాపీ ఖర్చు పెట్టుకోండి, మేము హ్యాపీగా ఉన్నామని చెప్పేవాడు మంచి కొడుకు. అవును, వీళ్ళు పెద్దవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకుంటే సేవింగ్స్ డబ్బులు అవన్నీ లాగేసేది ఏం కరెక్ట్? అదే సార్, కొడుకులు లేకపోతే ఈ ఆఫ్ స్ప్రింగ్ అంతా కూడా ఈ జనరేషన్ అంతా కూడా ఆస్తులను పెంచుకుంటున్నారు, హ్యూమన్ రిలేషన్స్ని తగ్గించుకుంటున్నారు కదా సార్? అవును, చాలా ఆస్తులు పెంచుకుంటాను అంటే రెండు కరెక్ట్ కలిసిపోవు. అవును, ఏదో ఒకటి కాంప్రమైజ్ బ్యాలెన్స్ చేయాలా, బ్యాలెన్స్ తెలియడంలే, అందుకని అందరినీ వదులుకుంటా ఉండరు. అలానే సిటీస్లో పెరిగే వాళ్ళు ఒకలాగాను, విలేజెస్లో వాటిలో గ్రామాల్లో పెరిగే వాళ్ళకి కూడా హ్యూమన్ రిలేషన్స్లో కొంచెం తేడా ఉంది కదా? చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఎవరు డైరెక్షన్ లేకనే విలేజెస్లో అందరూ ఓరుకోరు, ఎవరు కలసాలా ఏంటి ఎట్లా ఉండాలనేది మేము చిన్నప్పుడు అంతా అట్లే ఉన్నాం కదా. ఎవడో ఒకరింట్లో పప్పులు తెస్తే ఒకరింట్లో బెల్లం తెస్తే మేమందరూ కలిపి దంచుకొని అద్భుతంగా మేము చెరువులకు పోయి మేమే ఈత కొట్టుకొని ఆడపోయి ఈ కాయలు పెరుక్కొని ఆ కాయలు పెరుక్కొని వండి ఏమేమో చేసుకున్నాం. ఎవరు డైరెక్షన్ లే. మేము ఇంత కొంచెం సొసైటీతో ఇంత క్లోజ్గా ఉన్నామంటే ఆ చిన్నప్పుడు మేమందరూ కలిసి మెలిసి ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో 20 మంది ఒకే ఇంట్లో ఉండి జాయింట్ ఫ్యామిలీస్తో ఆ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి. జాయింట్ ఫ్యామిలీస్ ఏం అందమే ఆనందం, ఆనందమే జీవిత అట్లేం ఉండరు. తోడుకోడళ్ళు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, డామినేషన్ ఉంటుంది, ఏవో ఉంటాయి. అంటే వాటిలో కూడా ఎట్లా బతకాలా నేర్చుకునేది జీవితం. ఆ జీవితమే మళ్ళీ పెళ్ళైనాక మీ ఫ్యామిలీలో మీ భార్యాభర్తల మధ్య, మీ తోడుకోడల మధ్య, మీ ఆడపడుచుల మధ్య కూడా అవసరం ఎట్లా హ్యాండిల్ చేయాలని. ఎప్పుడు కోపం రావాలా, ఎప్పుడు వదలాలా, మన పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకునేది కదా జీవితం అంటే. ఎవరికేమి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఏమి మీ లైఫ్ అంతా డిఫైన్ అయ్యి కంఫర్టబుల్గా అట్లేమి ఉండదు. ఇష్యూస్ వస్తాయి, సాల్వ్ చేసుకునే కెపాసిటీ రావాలి, అది చిన్నప్పటి నుంచి రావాలా. అట్లా మాకు విలేజ్లో అది వచ్చింది కాబట్టి మాకు ఎన్ని కష్టాలు, రైతుగా ఉన్నా, బోర్లు ఎండిపోయినా, మా టొమాటోలు బయట దెబ్బలో వేసినా, మేము ఎన్నోసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటీలో మా ఫ్రెండ్స్ దగ్గరనో మా బంధువుల దగ్గరనో హెల్ప్ తీసుకొని బ్యాంకులకి ఎవరికి నష్టం చేయకుండా ముంచేయకుండా పెద్ద పెద్దలందరూ ముంచేసి వెళ్ళిపోయినారు కదా. రైతులు ఎవరు ముంచరు, వాళ్ళకి ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తే కట్టేద్దామా అనే ఉంటాడు. అన్ఫార్చునేట్లీ రాకపోవచ్చు, కొనిపోయి ఉండొచ్చు. ఎవరో కానీ బ్యాంక్ మేనేజర్ నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పినాడు, ప్రసాద్ గారు ఈ రైతులు ఇచ్చిన ఏదో లెక్క చెప్పినాడు, 8% ఆఫ్ మొత్తము దీంట్లోనూ 18% ఏమో మొత్తము ఈ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అనేది. దాంట్లో మొత్తము అప్పుల్లో 18% ఉండాలి. అది గోల్డ్ లోన్లు ఇవ్వలను కాకుండా ఇవన్నీ కాకుండా కూడా 6% ఎంతో ఉంటుంది అంత రియల్గా రైతులకి ఇచ్చే డబ్బులు. 6% అప్పులు ఇచ్చేది బ్యాంకులు ఇచ్చేది, రైతులు పెట్టి ఆడ పెడతాడు, రైతు భూమికే పెడతాడు. ఆ భూమికి పెట్టేది ఏంది, కూలర్ డబ్బులు పోతుంది, పేడరులు పోతుంది, ఆ డీజిల్కి మళ్ళీ గవర్నమెంట్గా పోతుంది, ఇన్ని పోతుంది. ఇదంతా చేసి తక్కువ రేటుకి మళ్ళా రైస్ రూపాయికి కూడా గవర్నమెంట్ తీసి ఇస్తూ ఉంది. కూరగాయలన్నీ నేను చిన్నప్పుడు రేట్లు ఇప్పుడు అవే ఉన్నాయి. సో ఫుడ్ పండిస్తాడు. సో ఇది అస్సలు 6 రూపాయలు అనేది బ్యాంకు కట్టకపోతే కూడా నష్టమే కాదు దేశానికి, ఇది అవసరం. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇది నాకు చెప్పి 30 ఏళ్ళు అయింది ఆయన. అట్టని చెప్పి మీరు కట్టకుండా ఉండద్దు అంటే మనకి రైతులు కట్టకుండా ఉండాలనే ఉండదు. వస్తే కట్టేద్దామని ఉంటుంది, కట్టకపోతే నెక్స్ట్ పంట కడతాము, లేకపోతే గోల్డ్ అమ్మేసైనా కడతామనే ఉంటుంది అని చెప్పినాడు. అంతవరకు యాంగిల్ ఎవరు చెప్పలేనా? అంటే ఈ డబ్బులన్నీ మనం గోల్డ్ కొనో విదేశాలకు పంపించేసో ఏమో చేయలే, మనం తింటా ఉన్నామో జనాలకు 10 మందికి
డిఫరెంట్ పీపుల్ వర్కింగ్ విత్ ఫార్మింగ్ కమ్యూనిటీ. అంటే ఆ ఎద్దుల బండ్లు చేసే కార్పెంటర్లకి, దానికి ఎద్దుల పైన కొట్టే కంసాల వాళ్ళకి పైన ఇది కొడతారు కదా, ఎద్దులకు కాళ్ళకి మెట్టు కొట్టేవాళ్ళు, ఆ బండికి చక్రాలకి ఇనుము ఇది కట్టేవాళ్ళు, అట్లా అందరూ కలిసిండే వాడికే డబ్బులు పోయినాయి. అంటే మీ పనిలో ఉంది డబ్బులు. ఇప్పుడు మనం తాగుతూ ఉండే బ్రాండ్లు, మనం వేస్తూ ఉండే చింపుకోండే ప్యాంట్లు, ఈ కూల్ డ్రింకులు, లిప్స్టిక్లు, పౌడర్లన్నీ, క్రీములన్నీ విదేశీ బ్రాండ్లు మన డబ్బులన్నీ లాగేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు సూపర్ పవర్ చేసాం అమెరికానంటే ప్రపంచమంతా కూల్ డ్రింక్లు అమ్మి, లిప్స్టిక్లు అమ్మి, ప్యాంట్లు అమ్మి, బ్రాండ్లు అమ్మి, ఆటం బాంబులు అమ్మి, ఫైటర్ జెట్లు అమ్మి, యుద్ధ పరికరాలు అమ్మి వాడు రిచ్ అయినాడు. అవన్నీ మనకు అవసరం లేదు. మన భూమిని కాపాడుకొని, మనం ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకొని, కష్టపడే వాళ్ళకు, చేతుర్తుల వాళ్ళకి అందరికీ వాళ్ళని రెస్పెక్ట్ చేసి, వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళని కాపాడుకుంటే మన దేశం సెల్ఫ్ సఫిషియెంట్గా మన మీద ఎవరి మీద ఆధారపడే పనిలే. సార్, ఇంత కష్టం కదా మీరు చెప్తుంటే, కష్టం, రైతు కష్టం తెలుస్తోంది మనకి మీ మాటల్లో. మరి అయినా వెనక్కి వెళ్ళి ఇంకా పంటలు పండించాలని ఎందుకు అనుకుంటాడు సార్ రైతు? వేరే మార్గం ఏమి లేక, అందుకే షిఫ్ట్ అయిపోయి అందరూ వచ్చేస్తూ ఉంటారు కదా. అవును, నవధాన్యాలు ఏ సీజన్లో వేసి 9 రకాల పంటలను ఎట్లా పండించాలా, ఒకదానికి ఓ పక్కన వేస్తే కాంపిటీషన్ లేకుండా ఫస్ట్ పల్లీలు వచ్చేస్తే, మళ్ళీ కందులు వస్తే, మళ్ళీ నువ్వులు వస్తే, మళ్ళీ ఏందో వస్తే, మళ్ళీ ఆముదాలు వస్తే, అన్నీ తీసుకుపోయి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ అసలు మార్కెట్కి పోకుండా ఎట్లా చేసుకొని ఎట్లా ఎత్తి పెట్టుకోవాలా. ఇదేమి చిన్న సైన్సా? ఏ బుక్కుల్లో ఉంది? ఇన్ని బుక్కులు చదవాలా, అవన్నీ అర్థం చేసుకోవాలంటే చేయలేరు. అర్థమే చేసుకుంటారు అంతే, బుక్కులు చదవడం చేయలేరు, చేస్తారంతే. మరి ఇంత నాలెడ్జ్ ఉండే రైతుని గిట్టుబాటు లేకుండా చేసి వాళ్ళకి 10,000 ఇచ్చి సెక్యూరిటీ గార్డ్ లాగా కాకి గుడ్డలు వేసి ఏటీఎంల దగ్గర అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ లాగా పెట్టినారు. ఎంత అన్యాయం ఇది! దేశానికి ఎంత నష్టము! దేశానికి దరిద్రం కదా. రైతుకు గిట్టుబాటు కాలేదంటే మా కర్మరానైనా మా పిల్లలకి తిండి పెట్టలేకుండా ఉండము. ఇంత వ్యవసాయం చేసి మేము ఇంత కష్టపడి చేతివృత్తులోళ్ళు, కంసాలు, చేనేత కార్మికులు, వీళ్ళందరికీ మా గిట్టుబాటు కాలేదు అని అంటే అది మన తప్పు కదా. చేనేత వాడాలా, కాటన్ వాడాలా. అవును, మన రాగులు, మన జొన్నలు, మన ఫ్రూట్స్, మన సీజనల్ ఫ్రూట్స్ తినాలా. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ మనకెందుకు? మన పసుపు, మన వెన్న, మన నెయ్యి, మన దేశీ ఆవులు, మన ఆవు పేడ, మన జీవామృతము, ఇవన్నీ చేసుకుంటే మనము బతుకుతాం, వాళ్ళను బతికిద్దాం. అపకారికి ఉపకారం చేయమన్నాడు వేమన. మనకు అపకారం చేసి ఈ కూల్ డ్రింక్లు అమ్మి, ఈ పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ బ్రాండ్లన్నీ అమ్మి ఇదే తింటేనే మీ గౌరవము అని చెప్పి పళ్ళులను కూడా ఆ రకంగా లాగేసుకుంటా ఉండే మనకు అపకారం చేసే వాళ్ళకు కూడా పచ్చజొన్న రొట్టెలు, రాగి ముద్ద, మన రాగి జావా, మన పెసరపప్పు పాయసము, మన అంబలి, మన అతిరాసాలు, మన బొబ్బట్లు, మన ఫుడ్లు పెట్టి ఉపకారం చేద్దాం. అపకారి కూడా ఉపకారం చేద్దాం. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ భూమిని కాపాడుకోవాలా, సింపుల్గా ఉండాలంటే కోరికలు తగ్గించుకోవాలా. కోరికలు అంటే కాంప్రమైజ్ కాదు, చెత్త కోరికలు పక్కన పెడితే రియల్ కోరిక వస్తుంది. నాకు ఇప్పుడు మంచిగా నిన్న కూడా మామిడి పండ్లు నీట్గా ఆర్గానిక్వి బాగా ముదిరి లాస్ట్లో వచ్చిన కాయలు ఎత్తిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అయిపోతాయేమో అని ఒక్క కాయ తిని వచ్చిన. అది అదృష్టము. అది అనుభవించాలంటే ఏం తినాలో తెలియక 100 రకాలు ముందర పెట్టుకొని పిల్లు కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ వేసుకొని సాంబార్లేకి స్వీట్లేకి ఏందో పోతా ఉంటే కుక్కేసుకొని ఏం తింటామో తెలియక షుగర్ బీపీలు తెచ్చుకొని అది ఎట్లా హ్యాపీనెస్ అవుతుంది? సో లైఫ్ చాలా సింపుల్గా నేచర్ ఇన్ని రకాలు ఇచ్చింది. ఇంకా ఆనందంగా జీవించడమే కావాల్సింది. మీరు పిలుస్తా ఉంటారని వచ్చినా, లేకపోతే నాకేమి ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్పాలనేది కూడా లేదు. నన్ను ఎవరు పిలకుండా ఉంటే హాయిగా నా పాటికి నేను ఆడ పోయేసి ఆ పొలంలోనో ఆఫ్రికాలో వ్యవసాయం మొదలు పెట్టాం కదా, ఆడికి పోవడమో మంచిగా. భూమాత అంటే అక్కడ ఉంది. ఇప్పుడు మనకి 50 ఏళ్ల ముందర భూమాత ఎట్లా ఉందో ఇప్పుడు భూమి అక్కడ ఉంది. చాలామందికి తెలియదు సార్, ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ కలిగించాలి, మీలాంటి వారు ఉండాలి. అందుకని ఇలాంటి షోస్లో, ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు ఇంతకటి నుంచి చెప్పినట్టు అంబలి అన్నారు, ఇంకా చాలా చాలా జొన్న రొట్టెలు అన్నారు, మిల్లెట్స్ గురించి మాట్లాడారు. కానీ వీటన్నిటి గురించి చాలామంది కొంతమంది ఈ మధ్యన మాట్లాడుతున్నారు, కానీ చాలా మటుకు బియ్యాన్నే తింటున్నారు. ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి దాకా, మధ్యాహ్నం రాత్రి భోజనమే చేయడం చూస్తున్నాం. చక్కగా బియ్యం పెట్టుకుంటారు, ఇంత తెల్లన్నం. మనకి సినిమాల్లో డైలాగులు కూడా ఉంటూ ఉంటాయి కదా సార్, రైస్ పెడితే కర్రీస్ తీసుకొచ్చేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు. సో అట్లా అంత ఈజీగా రైస్ వండేసుకుంటున్నారు, తినేస్తున్నారు. మరి అది అంత విషయం అవుతుంది బాడీలోకి అని తెలుస్తుందో తెలియకుండా కూడా తినడం జరుగుతుంది సార్.
మీరేమంటారు సార్? అంటే అందరికీ తెలుసు రైస్ తినేది మంచిది కాదని. అవును. దానికి అడిక్షన్, సిగరెట్లు ఎట్లా అడిక్షను, ఈ పాను, డ్రగ్స్, లిక్కరు, ఇవన్నీ ఎట్లా అడిక్షన్, రైస్ కూడా అడిక్షనే, స్వీట్లు కూడా అడిక్షనే, కాఫీలు టీలు కూడా అడిక్షనే. అంటే మీకు అది తినకపోతే నాకేమైపోతాం అనుకునేది అడిక్షన్. వెరీ సింపుల్ అండి. తినకపోయినా ఏం కాము, కానీ తినకుండా ఉండలేం. సిగరెట్ తాకపోయినా ఏం కాదు, కానీ సిగరెట్ తాకుండా ఉండలేడు. ఎందుకు? మీ బ్రెయిన్ రిసెప్టార్స్కి సిగరెట్ పోయి నికోటిన్ పోయి లేపుతా ఉంది, అప్పుడే బుర్ర పని చేస్తూ ఉంది, లేకపోతే పని చేయట్లా. ఇంకా మందు తాకపోతే షివరింగ్ అయిపోతుంది, అలవాటు అయిపోయింది. సో రైస్ తినకపోతే కూడా ప్రాణం కొట్టుకుంటుంది. ఎందుకు? బ్రెయిన్ డ్రామా చేస్తుంది. నీ జొన్న రొట్టె తినొచ్చు, అప్పుడే నీకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఫైబరు, ప్రోటీను పప్పుల్లో, చిక్కుడుకాయల్లో, ఆకుకూరల్లో అన్నీ వస్తాయి. కానీ రైస్ ఎందుకంటే ఆ రైసు ఆ టేస్ట్లు రిజిస్టర్ అయిపోయినాయి బ్రెయిన్లో. సో దాన్ని తినకుండా ఉండలేము అంటా ఉంటారు. అంటే దాన్ని పక్కన పెట్టాలి. ఏదైతే మిమ్మల్ని అది కంట్రోల్ తెచ్చుకుంటూ దాన్ని పక్కన పెట్టాలి. ఏదైతే కంట్రోల్ తెచ్చుకుంటాయి, కాఫీ తాగకపోతే నాకు మైండ్ పని చేయదు అంటారు. కాఫీ, టీ సార్, ఇది కూడా పొద్దున్న లేవగానే కాఫీ తాగకపోతే మాకు ఇంకా రోజు గడవదు అంటారు. టీ తాగకపోతే నిద్ర వస్తుంది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు తాగుతారా? మీ జీవన విధానంలో అదే నేను చెప్పింది. నేను గమనించుకుంటా. ఓకే, నేను ఎప్పుడన్నా టీ తాగినాను అనుకోండి, నెలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో ఎక్కడ బయట పోయినప్పుడు కొత్తగా ఇచ్చింటారు, కొత్తగా ఎవరన్నా టీ పెట్టి తెచ్చేస్తారు. అది టీ నాకు వద్దు అని అనుకో, మరి ఏం తాగుతారు? నిమ్మకాయ జ్యూసా, బీట్రూట్ జ్యూసా, అవన్నీ మళ్ళీ వాళ్ళకి ఎందుకు రామని సరే తాగుతాను అనుకోండి. నేను అబ్జర్వ్ చేస్తా, అప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అది ఏం జరుగుతూ ఉంది? నిజమే, ఆడ పోయి బ్రెయిన్ రిసెప్టార్స్ పోయి ఈ కెఫీన్ పోయి డమ్ అని లేపుతా ఉంది దాన్ని. అంటే మేము సెన్సిటివ్గా ఉన్నాం కాబట్టి ఆ కొంచెం కాఫీనే లేపుతా ఉంది. టూ యాక్టివ్ అయిపోయింటాము అని ఉంటుంది, అంటే తెలుస్తూ ఉంటుంది. నాకు వద్దు అట్లా. నేను టూ యాక్టివ్గా ఉండేదానికి రన్నింగ్ చేస్తా, నాకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, నేను నేచర్తో ఉంటా, నేను ప్రాణాయామం చేస్తా, కొంచెం సూర్య నమస్కారాలు చేసుకుంటా, పరిగెత్తా. అట్లా నేను ప్రజల్లో ఉంటా, చిన్నపిల్లలను చూసి హ్యాపీగా ఉంటా. నేను తినేటప్పుడు ఏదన్నా గుర్తుకొస్తే మా కుక్కకి అది తీసి పక్కన పెడతా. అదే అట్లా నేను చేసే పనులు నాకు నచ్చుతాయి. నేను నాతో ఉండా, నేను హ్యాపీగా ఉంటా. నేను ఏదో చేసి హ్యాపీనెస్ పొందే పనిలే, ఆ ఎక్స్ట్రా హ్యాపీనెస్ నాకు వద్దు అని. ఇప్పుడు సిగరెట్ తాగితేనే నేను నా బుర్ర పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఇప్పుడు చెప్పు అంటే ఇంతవరకు చెప్పింది అర్థం కాలేదు అని. మరి ఆ పొజిషన్లో నా బ్రెయిన్ ఎందుకు పెట్టుకోవాలా? నేను రాత్రి 2కి లేచి మదనపల్లి నుంచి బెంగళూరు డ్రైవ్ చేసి అక్కడ కార్ బాడేసి ఆ ఫ్లైట్ ఎక్కి 5:30కు ఇంకెక్కడికి పోయి మళ్ళీ హైదరాబాద్లో దిగి 2-3 గంటలు నిద్రపోయి నేను యాక్టివ్గానే ఉండాలి కదా. నాకు ఎక్స్ట్రాగా దేంతోనో వచ్చే హ్యాపీనెస్ నాకెందుకు? అన్నం తినకపోయినా యుగాండాలో పొద్దున్న తిని బయలుదేరి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వచ్చే వరకు నేనేం తినలా, ఫ్లైట్లో ఏం ముట్లా. ఆ చెత్త తినాలి ఎందుకు అని వచ్చేసిన. పెద్ద అసిడిటీ పేషెంట్ని, రాగి జావతో అసిడిటీ పోయింది. ఉత్తర రాగి జావ పొద్దున్నే లేస్తాను 4 గ్లాసులు రాగి జావ, ఫినిష్డ్ అసిడిటీ, 30 ఏళ్ళు అసిడిటీ పోయింది ఉత్తర రాగి జావ. కానీ జనాలు అంటే నమ్మరు, రాగి జావతో ఎందుకు పోతుంది అబ్బా అంటారు. అరే పోయింది రా, సరే ఎన్ని రోజులు తాగాలి సార్ రాగి జావ అంటారు. అరే కాఫీలు, టీలు, మందులు కంటిన్యూగా వాడుతూనే ఉంటారు కదా. నెల రోజులు డాక్టర్ చెప్తే మందులు 4 రకాలు, 4 మూళ్ళ 120 మాత్రలు తెచ్చిపెట్టుకొని ఇంట్లో పద్ధతిగా వాడుతూ ఉంటారు కదా. పొద్దున్నే లేస్తారు 4 గ్లాసులు రాగి జావలో 8 టీ స్పూన్ల రాగిపిండి ఉంటుంది. ఆ రాగిపిండి చన్నీళ్ళు వేసి కలిపేస్తే కరిగిపోతే లిక్విడ్ అయిపోతుంది. వేడి నీళ్ళు, మసలి నీళ్ళు లిక్విడ్ పోసి తిప్పితే రాగి జావ రెడీ. పొద్దున్నే ముక్కు మూసుకొని 4 గ్లాసులు తాగేయండి, 1 వీక్ లేస్తానే పళ్ళు తోముకోకపోయినా పర్లే, అసిడిటీ పోతుంది, మ్యూకస్ మెంబ్రెయిన్ రీబిల్డ్ అవుతుంది, పుళ్ళుకు మందు వేసినట్టు మానిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రాగి జావ. నేను ఎక్స్పీరియన్స్ నేను పోగొట్టుకుని అందుకని చెప్పిన. జనాలు నమ్మినోళ్ళు వారు 3 విషయాలు ఉంటాయండి. ఫస్ట్ వింటారు, మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, అదో బ్రేక్. మళ్ళీ ఆచరించేదానికి ఇంకా సంవత్సరమో 10 ఏళ్ళలో లేదా ఈ జీవితం నెక్స్ట్ జీవితంలో చేస్తారు. సో ఈ 3 గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది చాలామందికి. కొంతమంది వినడము, అర్థం చేసుకోవడము, ఇంప్లిమెంట్ అట్ ఏ టైం అవుతుంది, వాడు మహానుభావుడు అవుతాడు. సిగరెట్ తాగేదానికి, ఏదో బ్రాండ్ మందు తాగేదానికి
ఇంత ఇంత ఆలోచించరు. అవును. కూల్ డ్రింక్ తాగేదానికి కాఫీ తాగేదానికి ఇంత ఆలోచించరు. రాగి జావకి ఆలోచిస్తారు, వర్షం నీళ్ళకి ఆలోచిస్తారు, మామిడి పళ్ళు ఎక్కువ తినొచ్చునా అంటారు, నువ్వులు రోజు తింటే ఏమవుతుంది అంటారు, రాగి ముందు మాకు పడదు అంటారు. పడకుండా ఉండే చెత్తనంతా తింటూ ఉంటారు. ఆ రూమ్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. మంచిది కాదు, ఫ్రెష్ గాలి రావాలా. వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది అట్ ఏ టైం జరిగితే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఆ గ్యాప్ పెంచుకుంటా పోయే కొద్దికి చూస్తాను, విన్నాము కరెక్టే, ట్రూతే ఉన్నట్టుంది, రాగి పిండే కదా. అది కూడా ఏంటి, రాగి పిండి బయట కొనొద్దు, రాగులు తీసుకొని మీరే పిండి చేసుకోండి, బియ్యం ఫ్రీ, రాగులు 50 రూపాయలు. రాగుల పిండిలో బియ్యం పిండి కలిపేస్తారు, జొన్న పిండిలో బియ్యం పిండి కలిపేస్తారు, బియ్యం చీప్ కాబట్టి. సో రిజల్ట్స్ రావు. సో వీడేమంటాడు, రాగి పిండి ఆయన చెప్పినట్టు తాగినానబ్బా, పెద్ద ఏం లేదు. ఎంత తాగినావో 1 గ్లాసు, దాంట్లో 1 స్పూన్ రాగి పిండి బదులు 1/2 స్పూన్ రాగి పిండి, 1/2 స్పూను రైస్ ఉంది. సో ఎట్లా సార్ రిజల్ట్స్? నేను 4 గ్లాసులు రాగి తాగమన్నానంటే 4 గ్లాసులు 3 అన్నా తాగాలి. 6 స్పూన్లు రాగి పిండి లోపల పోవాలి, పొద్దున్నే పోవాలి. అక్కడికి వచ్చి యాసిడ్ పరగడుపుతో పోవాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆకలి అనేది డ్యామేజ్ వచ్చిందంటే లోపల మళ్ళీ గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ, అల్సర్కి మళ్ళీ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పడి మళ్ళీ డ్యామేజ్ చేస్తుంది. మీరు దెబ్బ తగిలినప్పుడు పుండు వస్తుంది, పుండు మీద మళ్ళీ ఇట్లా కొడితే అట్లా మీకు ఆకలి కాకముందనే రాగి జావ తాగేయాలి. పొద్దున్నే తాగండి, మళ్ళీ ఆకలి కాకనే అరికెలో సామలో తినండి. తొందరగా ఆకలి కాకుండా ఉండే ఆహారం తినండి. ఇది సైన్స్. తొందరగా ఆకలి కాకుండా ఉండే ఆహారం ఏది తింటే అవుతుంది? ఎలాంటివి సార్? జొన్న రొట్టెలు 3 జొన్న రొట్టెలు తిన్నారనుకో మళ్ళీ 5-6 గంటలు ఆకలే కాదు. ఎందుకు? రాగి ముద్ద తిన్నారనుకో మళ్ళీ 4-5 గంటలు ఆకలే కాదు. అరికెలతో ఉప్మా చేసుకున్నారనుకో అరికెలతో మీకు 4-5 గంటలు ఆకలే కాదు. ఎందుకు సార్ ఆకలి కాదు? ఎందుకంటే చిన్నగా అరుగుతుంది, దాంట్లో ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థము. మళ్ళీ కార్బోహైడ్రేట్ అడ్డపడుతుంది, ఫైబర్ అడ్డపడుతుంది, మళ్ళీ కార్బోహైడ్రేట్ వస్తుంది. కరుగుతా మీకు కావాల్సిన ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు అట్లే ఉంది, 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ వస్తూ ఉంటే నువ్వు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటావు ఫర్ లాంగ్ అవర్స్, నీకు ఆకలి ఉండదు. అది నువ్వు తొందరగా అరిగిపోయే ఫాస్ట్ ఫుడ్స్, మైదా, బ్రెడ్లు, బన్నులు, మైదా, రొట్టెలు, చపాతీలు ఇవన్నీ తిన్నారనుకోండి తొందరగా అరిగిపోతుంది. అరిగిపోయి మీకు కావాల్సిన 5-6 గ్రాములు బదులు 250 గ్రాములు గ్లూకోజ్ వచ్చి బ్లడ్లోకి వేస్తుంది. ఆ 250 గ్రాములు ఏం చేసుకోవాలో తెలియక గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్స్లో ఎత్తి పెడుతుంది. అది మళ్ళీ వాడుకుందాం లేదు, మళ్ళా తింటివి అరిగిపోయింది, ఆకలైంది, మళ్ళా తింటివి, మళ్ళీ అరిగిపోయింది. మీరు ఒక పేపర్ను మంట పెట్టినారనుకో పొయ్యి కింద వేసి కాలిపోతుంది, మళ్ళీ మంట తగ్గిపోయా, మళ్ళీ వేయాల. అది సైన్స్, అది అర్థం చేసుకోండి. మీరు తొందరగా తినేట్టుగా ఆకలి అయిందంటే మంచి ఫుడ్ కాదు. మీకు రైస్ ఇడ్లీ తింటే భిన్న ఆకలి, బబ్బలే అరిగిందబ్బా, ఇంత పొట్ట వచ్చింది, ఎందుకు అరిగిపోవాలా? అరిగిపోకుండా ఉండే తిండి తినండి రా నాయన. అది మళ్ళా సార్ రాగి ముద్ద తింటే ఆకలే కాదు సార్, ఆకలి కాకుండా ఉండేదానికే రా తినేది. ఎన్నిసార్లు చెప్పాలా సార్? ఇంత సింప్లిఫై చేసి చెప్తే కూడా, ఇన్ని రిలేట్ చేసి చెప్తే కూడా పేపర్ లాగా ఆగిపోతుందిరా, కర్రలాగా ఉండాలరా, బొగ్గులాగా ఉండాలరా, చిన్నగా రావాలరా, గ్లూకోజ్ చిన్నగా రిలీజ్ కావాలరా, మీ బుర్ర అంతా పని మీద ఉండాలరా, తిండి మీద ఉండకూడదురా. తింటానే ఉండాలి రోజంతా, తింటారు వస్తారు, సీరియస్ మీటింగ్ వస్తే సౌండ్ వస్తే మళ్ళీ చూస్తారు ఏం తెచ్చారు తిందామా అని. తిండి మీదనే ఉంటే ఎట్లా నైనా మీరు? పాత వాళ్ళు చూడండి, పొద్దున్నే ఇంట్లో తినేసిపోతే మళ్ళీ సాయంత్రం వచ్చేవరకు వాళ్ళకి ఏం టెంప్ట్ కారు. డబ్బులు ఒకటి అసలు ఖర్చు పెట్టకూడదని, అరే ఇదంతా మంచిది కాదనేది ఒకటి వాళ్ళకి. ఇప్పుడు ఇంట్లో వండేవాడే లేడు. ఓపిగ్గా మీరు జొన్న రొట్టెలు 3, ఇంత చిక్కుడుకాయ కర్రీ, ఇంత ఆకుకూర, ఇన్ని బఠానాలు బాగా ఉడకబెట్టి వేసుకొని తిని, ఒక ఫ్రూట్ తిని, అని నువ్వులు నోట్లో వేసుకుంటే అది చేయండి రా నాయనా. మీరు ఎన్ని బుక్కులు చదువుతారు, ఎన్ని పాడ్కాస్ట్లు ఎన్ని చూస్తారు? ఈ సింపుల్గా జొన్న రొట్టె తిని సాయంత్రం ఫ్రూట్స్ తింటే కూడా చాలు. ఇవి చేసి అసలు నాకు ఎందుకు ఇంత తొందరగా ఆకలి అవుతుంది, అసలు పనే చేయట్లా, ఎందుకు ఆకలి అవుతా ఉంది? మీ పొట్ట బాగా అలవాటు చేశారు తొందరగా అరిగిపోయేదని. అది అరిగిపోతానే మళ్ళీ అడుగుతుంది, అరే ఖాళీ అయిందిరా పొట్ట పెట్టరా అని. అందుకే లావుగుండే వాళ్ళకి పాపం ఎక్కువ ఆకలి. వాళ్ళు తిని మళ్ళీ ఎట్లా చేసి అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఫ్యాట్ అయిపోతారు, ఫ్యాట్గా మారుస్తూ ఉంది, మళ్ళీ తింటూ ఉంటారు, మళ్ళీ ఫ్యాట్ అవుతుంది. అట్లా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంత లావు అయిపోతారు. సార్, ఇంత ఒబీస్గా ఉన్న వాళ్ళు సడన్గా మనలాంటి పాడ్కాస్ట్ వినడమో లేకపోతే ఎక్కడైనా ఏదైనా విని మిల్లెట్స్ చూసి మిల్లెట్స్ ఎంచుకుని రైస్ని పక్కన పెడదామని అనుకుంటే, కొంతమంది కంప్లైంట్ ఏంటంటే మిల్లెట్స్ కానీ ఇంకొన్ని విషయాలు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ వల్ల బ్లోటింగ్ వస్తుంది అన్న కంప్లైంట్ ఉంటుంది. సో అంటే మిల్లెట్ సరిగా వండుకోకపోవడం వలన, లేకపోతే ఇప్పుడు నేను రాగి జావా మంచిది ఎందుకు చెప్పినానంటే, నాకు బాగా అయింది, 30 ఏళ్ళ అసిడిటీ పోయింది.
నేను ఇప్పుడు ఉపవాసం 2 days ఉంటా వితౌట్ ఫుడ్, ఓన్లీ వాటర్. ఈరోజు రేపు ఉపవాసం, రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం నిలిపేస్తా, రేపంతా ఏమిలే, ఎల్లుండంతా ఏమిలే, ఆ నెక్స్ట్ రోజు పొద్దున రోజు కూడా ఉన్నా 2 times. జనరల్గా అయితే ఈరోజు ఆపేస్తే రేపంతా ఏమి లేదు, ఎల్లుండి పొద్దున అంటే 36 hours నో ఫుడ్. మరి డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 hours తింటానే ఉండాలన్నారు. మనం తినలేదే, ఏ బుక్లో లేదేది, బుక్లో రాయలేదే. సో నీ మ్యూకస్ మెమరీ రీబిల్డ్ అయింది రాగి జావుతో నాకు. అట్లా 100కి 100 మంది తింటే 95 మందికి బాగా అవుతుంది. 5 మంది పట్టకపోవచ్చు, నాకు తెలియదు అది. కర్ణాటక స్టేట్ మొత్తము 5 కోట్ల 6 కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ మంది రాగులు తింటారు. రాగి ముద్ద, రాగి రొట్టె, రాగి చపాతి, రాగి వడలు, రాగి దోశ, రాగి ఇడ్లీ తింటారు, చాలామంది తింటారు. వాళ్ళు కూడా ఇప్పుడు రైస్ మీద తింటే రోగాలు వస్తాయి. హాస్పిటల్ పెరిగినాయి, మందుల షాపులు పెరిగినాయి, ఆరోగ్యం లేరు, ఎనర్జీగా లేరు, అంటే మీరు లైఫ్ స్టైల్ మారిపోయింది. మీరు రైస్ లేక వచ్చేసినారు, పిజ్జాల బర్గర్ లేక వచ్చినారు, పెప్సీలు లేక వచ్చినారు, ఫాస్ట్ ఫుడ్స్ లేక వచ్చారు, ఫినిష్డ్. 20 ఏళ్ళ పిల్లోడు నిన్ను చేస్తాడు, షుగర్ ఉంది సార్ 250 ఉంది, ఏం చేయాలి? 20 ఏళ్ళు ఎంత ఎవరికి అంటే నాకే సార్ అన్నాడు. మరే 250 అన్నాడు. సార్ కొంచెం తక్కువే ఉంది సార్, వాడే చెప్తాడు, నేను ఎక్కువ అనుకోకూడదని. కొంచెం తక్కువే ఉంది సార్ 200. అరే 250 ఉంటే తక్కువ అని ఎవరు చెప్పినారా నీకు అన్నా. సార్ 300 ఉంటే ఎక్కువ అంట కదా సార్ అన్నాడు. అక్కడ చూడరా, నువ్వు చదువుకున్నావు, ఇంజనీరింగ్ చేస్తున్నావు, చేసినావు, ఆడ ఇచ్చింటాడు 120 ఉండాలా, 90 నుంచి 120 ఉండాలా అని ఉంటుంది. 250 ఉంటే తక్కువేం రా నాయన, ఏం చెప్తా ఉన్నావు నువ్వు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు. నీ క్యాన్సర్ వస్తే కూడా ఇంకా వారం లోపల చచ్చిపోతావంటే నీ సంతకాలన్నీ పెట్టేసి వెళ్ళిపో, నీకు రాలేదు షుగరు అని నీ అంతకు నువ్వే అనుకుంటారా. 300 వచ్చినాక చేద్దాంలే అంటే 120 ఎక్కువ, 150 ఎక్కువ, 250 ఇంకా ఎక్కువ. అట్లీస్ట్ నువ్వు లక్కీలీ మందులు స్టార్ట్ చేయకుండా లైఫ్ స్టైల్ ఏమైనా మార్చుకోవచ్చా అనే ఆలోచనతో నాకు ఫోన్ చేసినావు. అది అవును సార్. నువ్వు చేస్తావో లేదో వేరే సంగతి, మిల్లెట్స్ తినాల్సిందే. నీ బ్లోటింగ్లే ఏమిలే, ఎవరో చాలా తక్కువ మందికి ఉత్తమ మిల్లెట్సే తింటే ఓకే సన్నగా ఉండే వాళ్ళకి కొంచెం ఇష్యూస్ వచ్చాయి, షివరింగ్ అని, మళ్ళీ ఆపేస్తే బాగా మళ్ళీ ఒకసారికే కాదు. ఎందుకంటే మీ గట్ మైక్రోబియం, పొట్టలో ఉండే బ్యాక్టీరియా నీకు ఈజీగా ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటైంది. సో హై ఫైబర్ ఉండే జొన్న రొట్టెలో, రాగి ముద్ద, వీటిని డైజెస్ట్ చేయడానికి కొంచెం కష్టపడుతుంది, 1 వారం పట్టచ్చు. తక్కువ మందికి, అందరికి కాదు, ఇంకొంతమందికి నెల కూడా పట్టచ్చునేమో, తెలియదు నాకు. సో దానికి రెడీ అయ్యి బాడీ మొత్తము సిస్టమ్ రెడీ కావాలి. వండుకునే విధానంలో కూడా ఏమన్నా తేడా ఉంటుందా సార్? వండుకునే అదే నానబెట్టి పెడితే బాగా తేమ పీల్చుకుంటుంది కాబట్టి మెత్తబడుతుంది, ఫైబర్ మెత్తగా అవుతుంది. దాంట్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ బ్లడ్లో కలిసిపోయి మీకు చీపురుతో లోపల మీకు మొత్తం క్లీన్ చేసినట్టు, ఇల్లు క్లీన్ చేసినట్లు బ్లడ్ వెయిన్స్లో పోయి ఆ సాల్యుబుల్ ఫైబర్ అంటే పీచు పదార్థము మీకు హార్ట్ అటాక్లు రాకుండా క్లీన్ చేసి, ఫ్యాట్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేసి మంచి క్లీన్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే కరగని పీచు పదార్థము మీ పొట్ట పేగుల్లో మీ టిష్యూస్ క్లీన్ చేసుకుంటా, వాటిని ఆంధ్ర చూషకాలు అంటారు, తెలుగులో విల్లై అంటారు. అంటే మనకు పేగుల లోపల నైస్ కనబడుతుంది కానీ నైస్గా ఉండదు, దానికి ఇట్లా 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 ఉంటుంది. అంటే మనము ఫుడ్ అంతా లిక్విడ్ లాగా చేసి మార్చి నమిలి గమిలి పంపించినాక అది మూవ్ అవుతా పేగులు పోయి అబ్జార్ప్షన్ అవుతా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనం తినే ఫ్యాట్లు, ఇవి ఆయిల్స్, క్రీములు, బన్నులు, కేకులు ఇవన్నీ పోయి ఆడ అక్యుములేట్ అయిపోయి అబ్జార్ప్షన్ తగ్గకుండా ఈ పీచు పదార్థం ఫైబర్ ఫుడ్ తినాలా అనేది అందుకే క్లీన్ చేసుకుంటా పోతాయి కాబట్టి అబ్జార్ప్షన్ పెట్టకుండా న్యూట్రిషన్ డెఫిసిట్ లేకుండా ఉంటుంది. సో ఇవి ఆ ఫైబరు అనేది చాలా ఇంపార్టెంట్. బ్లోటింగ్ ఏం రాదు దానివల్ల. ఈ ఎక్కువ సన్నగా ఉండేవాళ్ళు వెయిట్ లాస్ కాకూడదు కాబట్టి ఒక పూట మిల్లెట్స్ తినండి, ఇంకో పూట మీ ట్రెడిషనల్ ఫుడ్ తినండి. మీ దేశీ బియ్యం తిన్నా ఓకే 2 రోజులు, 2 రోజులు జొన్న రొట్టె తినండి, 2 రోజులు సజ్జ రొట్టెలు తినండి, 2-3 రకాలు మార్చి తినండి. మీకు అలవాటు ఏది అవన్నీ తిని చూసి మీ ఇంటిల్లిపాదికి మొత్తానికి ఏది బాగుంది అనిపిస్తే అది చేయండి. ఇప్పుడు నేను చెప్పినా, నేను రాగులు నా ఫేవరెట్ అండి, నేను 100 సార్లు రాగుల గురించే చెప్తా. మీకు రాగులు మీ ఇంట్లో కొంతమంది బాగాలేదనుకుంటే రాగులు ఆపేసి జొన్నలు తినండి, అందరికీ బాగుంటే. 2 రోజులు జొన్నలు తినండి, 2 రోజులు సజ్జ, అట్లా వేరీడ్ 2-3 రకాలు తినండి. ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ ఏది నచ్చితే అవి 2-3 రకాలు తినండి. మిల్లెట్సే తినాలని ఏం లేదు, రాగులు సద్దలు జొన్నలు కూడా మిల్లెట్సే. మీరు కొర్రలు సామలు రేట్ ఎక్కువ అనుకుంటే రాగులు జొన్నలు సద్దలు కూడా మిల్లెట్సే. అవి తింటే కూడా చాలా బాగుంటుంది. సూపర్. జొన్నలే తిని 40 కిలోలు తగ్గిన వాళ్ళు ఉంటారు, ఓన్లీ జొన్నలు తిని 40 కిలోలు తగ్గిన వాళ్ళు ఉంటారు 6 monthsలో. ఆయన కృష్ణానది గీత కొట్టేదానికి వచ్చాడు, అద్భుతం. సో మీరు రైస్ నిలిపేది చాలా అవసరము.
ఆ రైస్ కూడా మీకు ఇష్టమైతే దేశీ బియ్యము, రెడ్ రైసు, బ్లాక్ రైసు, నవరా బియ్యము, రాజముడి బియ్యము అట్లాంటిది ఏదైనా మంచిగా ఇంత పెట్టుకొని ఇంత కూర వేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంత రైస్ తొక్కేసి పొట్టలు ఇంత పెంచేది కరెక్ట్ కాదు సార్. అట్లానే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటూ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు డయాబెటీస్, కానీ ఆ తర్వాత ఈ మధ్య ఎక్కువగా మనం IBS ఒకటి, IBD ఒకటి చూస్తున్నాం సార్. సో ఇవన్నీ ఎందుకని ఎక్కువ అదే గట్ మైక్రోబియం అమ్మా. ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్, పుల్లటి మజ్జిగ, అంబలి, లక్ష్మీ చారు, మట్టి కడవల్లో అన్నం మిగిలిపోతే వేసి దాన్ని నీళ్లు పోసి దాన్ని దాన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఫర్మెంట్ అయినవన్నీ ఎత్తిపెట్టి దాన్ని వాడుకుంటా వారు చేసిన గంజిని దాంట్లో పోసి అది మెయింటైన్ చేసేవాళ్ళు. పుల్లటి మజ్జిగ తాగేవాళ్ళు. ఇవన్నీ రైట్ ఫుడ్ తినేవాళ్ళు. ఫ్రిడ్జ్లో పెట్టిండేటివి ఇట్లాంటివన్నీ తినేవాళ్ళు కాదు. ఫ్రైడ్ గిడ్ తినేవాళ్ళు కాదు. సో ఇవన్నీ ఏమి పొట్టలేకపోయినప్పుడు పొట్టలో ఉండే మైక్రోబ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జనాలు ఏమనుకుంటారంటే జీరో బ్యాక్టీరియా అని చెప్పి అందరూ భయపెట్టి చేసినారు. అందుకని ఎక్కడ చూసినా జీరో బి, మీ బాత్రూంలో బ్యాక్టీరియా లేకుండా చేసుకోవాలంటే ఇది అరే పిచ్చోళ్ళారా, మనమంతా బ్యాక్టీరియాతో నిండిపోయి ఉన్నాము. మీరు నేను చెప్పేది కదా, మీరు గూగుల్ చేసుకోండి, మీ సైన్స్ టీచర్ని అడగండి. మన బాడీలో 40 నుంచి 50 ట్రిలియన్ల సెల్స్ ఉంటే దానికి 10 ఎక్కువ అంటే 300 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉన్నాయి. పొట్టలో, నోట్లో, ముక్కులో, చెవుల్లో మొత్తం మైక్రోబ్సే. మనం చచ్చిపోతే అవి చచ్చిపోతామని అవి కష్టపడి పనిచేసి మనల్ని బతికిస్తూ ఉంటాయి. సో మనం తినే ఫుడ్ అంతా అవి మైక్రోబ్స్ డైజెస్ట్ చేసి అట్లే సాయిల్లో కూడా మొక్కలకి మనం వేసే ఫుడ్ యూరియా DAP అవి తీసుకో మైక్రోబ్స్ డైజెస్ట్ చేసి ఎత్తియాల. అందుకనే సూక్ష్మజీవులకి ఏం కావాలని మొక్కలకు తెలుసు. మొక్కలు సిక్రెట్ చేసి జ్యూసులు ఇస్తే ఆ జ్యూసులు తాగి అవి విసర్జించిన న్యూట్రిషన్ని చెట్లు తీసుకుంటాయి. సింబయాసిస్ అంటారు దాన్ని, సింబయాటిక్ రిలేషన్షిప్. అట్లే మనకు కూడా మనం తినే ఫుడ్ రైట్ ఫుడ్ తింటే లోపల మైక్రోబ్స్ బాగుంటే, గట్ మైక్రోబియం బాగుంటే అక్కడ కరెక్ట్గా డైజెస్ట్ చేసి అన్నీ అబ్జర్వ్ చేసి సూపర్గా తయారు చేస్తే మేమందరూ అట్లా ఇన్ని సీతాఫలకాయలు తిన్నా తినకపోయినా, పల్లీలు తిన్నా తినకపోయినా, ఉపవాసం ఉన్నా అంత ఆకుకూర తిన్నా, అన్ని బెండకాయలు తిన్నా, అంత చిలకడదుంప తిన్నా, అన్ని అలసందులు అట్లా శనగలు రోడ్లు అమ్ముతారు కదా శనగలు, అవి తిన్నా హాయిగా థ్యాంక్స్ అమ్మా అని చెప్తా ఉంది మా పొట్ట. తినకుండా ఉన్నా సరేలేరా ఈరోజు వదిలేసి పోనీలే అంటా ఉంది. మరి ఇంత రిచ్ ఫుడ్ తిన్న వాళ్ళందరూ ఎందుకు మీరు సిగ్గా ఉండరు? మీకు ఎందుకు హిమోగ్లోబిన్ ఉంది? నాకు 15.8 నా హిమోగ్లోబిన్, నా రక్తం. నేను వెజిటేరియన్ 35 ఏళ్ళ నుంచి. నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఆ ఫుడ్ని. బయట తింటాను సరే, ఏదో తింటాము. ఇప్పుడు పులిహార తిన్నా, టేస్ట్ బాగుంది, కానీ తెల్ల బియ్యంతో చేసినారు. అదే నవరా బియ్యంతో చేసి ఉంటే సూపర్ కదా. అదే అరికలతో పులిహార చేస్తే ఇంకా సూపర్ కదా. అరికలు ఎందుకంటానంటే అరికలు కూడా రైస్ కంటే టేస్ట్ ఉంటాయి. ఓకే, అరికలతో మంచిగా వేడిగా ఉప్మా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. గోధుమ రవ్వ కంటే బాగుంటుంది. గోధుమలు ఎందుకు వద్దామన్నామంటే గోధుమలు గ్లూటెన్ అనే పదార్థము ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేసి యూ విల్ బికమ్ ఏ పర్మనెంట్ డయాబెటిక్ పేషెంట్ అని డాక్టర్ బిఎం హెగ్డే అనే మహానుభావుడు, పెద్ద డాక్టరు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ, ఆయన చెప్పిన దాన్ని నేను నమ్మాల్సి వస్తుంది. నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలే. మరి డాక్టరే కదా ఆయన కూడా. మరి ఎందుకు చెప్పినాడు? స్వార్థం లేకుండా నమ్మాల్సిందే కదా. మరి రైస్ వద్దు, షుగర్ వచ్చినందరూ చపాతీలు తినమని కొంతమంది డాక్టర్లు చెప్తారు. మరి ఎట్లా కరెక్ట్ అది? మరి ఆయన డాక్టరే కదా, మీరు ఖండించండి. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, గూగుల్ చేయండి, ఏ చేసుకోండి. ఈ పాడ్కాస్ట్ అందరూ ఏ చేసుకోండి, చూసుకోండి కరెక్టేనా కాదా అని. అది కరెక్టే అని నేను గూగుల్ చేయకుండా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంత తిని ఇన్ని చపాతీలు తిని ఇన్ని మందులు వేసుకుంటా ఉంటే కూడా షుగర్ అట్లే ఉంది. ఇన్ని ఐరన్ మాత్రలు, ఇన్ని ఫోలిక్ మాత్రలు వేసుకుంటా ఉంటే కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంది. 158 మంది అమ్మాయిలకి ఐరన్ లేదు. ఇన్ని కాల్షియం మాత్రలు ఇన్ని వేసుకుంటా ఉంటే కూడా ఎమకలన్నీ పెలుచుబారిపోయినాయి, ఎండకపోవడంలే. అందుకని మీరు చేసేటువంటి తప్పు. మీరు అంటా ఉండే మీ మాత్రలు, మీ న్యూట్రిషన్లు, మీ ఎక్స్ట్రాగా తీసుకునే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ పనికిరావడం లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టినే గూగుల్ కూడా చేయనక్కర్లే. నేను ఎండకపోతే నాకు విటమిన్ డి వచ్చింది. 24 ఉన్నింది, 69 అయింది నా విటమిన్ డి. అది టెస్ట్ చేసినాడు, సార్ నేను ఎవరికి చూడలేదు సార్ 69 ఈ కాలం అంతా, 8, 7, 14 ఉంది సార్ విటమిన్ డి. మీకు ఏం లేదు, షర్ట్ తీసి నేను అడవిలో పరిగెత్తా. ఇప్పుడు నెలకు మదనపల్లిలో అడవి ఉంది, ఫామ్లో హంద్రిని కాలం మీద ఎవరు ఉండరు, హాయిగా పరిగెత్తా నేను. ఐ లవ్ దట్ ప్లేస్. ఐ లవ్ టు డూ స్మాల్ జాగింగ్. అందుకని నాకు దీనికంటే నేను ఎందుకు నమ్మాలి వేరే ఎవరు చెప్పినా ఏది చెప్పినా? అందుకని ఎన్ని విటమిన్స్ తీసుకున్నా బ్లడ్లో నీకు డెఫిషియన్సీ లేదని, కాల్షియం ఉందని కనిపిస్తూ ఉంది. నీ ఎముకలన్నీ పెలుచుపారిపోయినాయి.
మరేంటి ఇన్ని ఫోలిక్ యాసిడ్ వేసుకున్నావు, పిల్లలు ఆరోగ్యంగా పుట్టడంలే. అంటే నీకు బాడీ తయారు చేయాలా, నువ్వు సద్దలు తినాలా. మా ఫ్రెండ్ బిడ్డ పుట్టింది, పాలు సరిగా లేదంటే, రే నాయన మా అమ్మ మా ఆవు కంటే బిడ్డ పుడితే దానికి సద్దలు బాగా ఉడకబెట్టి ఇన్ని సద్దలు పెట్టేవాళ్ళు. సద్దలు పెడతారు, పాలు బాగా వస్తే వాళ్ళు తెలిసిపోయింది, దీంట్లో స్వార్థం లేదు, అబ్జర్వేషన్. అందుకని సద్దలు తినండి తినండి అని చెప్తా వచ్చినా నేను. ఆయన చెప్పినాడు, సార్ పాలు మంచిగా ఉన్నాయంట, ఎక్కువైనాయంట ఇంకా ఇప్పుడు. మరి సద్దలు తినండి అమ్మా, బాలింతలు బిడ్డలు కనక ముందనే తినండి, పాలు కావాలని దప్పైనప్పుడు బాయిదో పోయేది కాదు. మీరు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే నువ్వు లడ్డూలు, పల్లి లడ్డూలు, సజ్జలు, జొన్నలు, ఎండకు పోయి కూర్చోవడము, నువ్వులు పూసుకొని ఎండలో కూర్చోవడము, విటమిన్ D3 డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడము, మంచి ఆకుకూరలు, ఇంత ఆకుకూర, ఇంత కరివేపాకు, మునగాకు, అవిశాకు బాగా తింటే బిడ్డ ఆరోగ్యంగా వస్తాడు. మా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగా లేడు సార్, ఎప్పుడు జలుబు దగ్గు జ్వరం వస్తాను సార్. నువ్వే ఆరోగ్యంగా లేవో, నీకు బిడ్డను బిడ్డ ఆరోగ్యంగా, నీ తప్పు. నువ్వు ఆరోగ్యంగా లేకుండా బిడ్డలు కానిండేది నీ తప్పు. మళ్ళీ ఆ బిడ్డ కూడా బర్త్డే అని, హ్యాపీ బర్త్డే అని కేకులు కోసి పెట్టిండేది నీ తప్పు. వాడు అడుగుతాడు కదా అని పెప్సీలు, కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, ఇది నీ తప్పు. మళ్ళీ వాడు ఆ మానేని కొట్టేది కూడా నీ తప్పే. అలవాటు చేసింది మీరే. ఎన్ని తప్పులు చేస్తారో చూసుకోండి. సార్ మీరు అన్నట్టు ఇందాక మీరు వెజిటేరియన్ అని అన్నారు, చాలామంది వెజిటేరియన్స్ని కూడా నాన్ వెజిటేరియన్స్ మార్చడానికి చూస్తూ ఉంటారు, ఎగ్ తినాలి ప్రోటీన్ కోసం అని అంటూ ఉంటారు. మీరు 35 years నుంచి వెజిటేరియన్ అని అన్నారు కదా, సో నాన్ వెజ్ అంత ప్రాణాంతకమా, అంత డేంజరస్సా? ఇప్పుడు నాన్ వెజ్జే కదా అందరూ. ఇప్పుడు మీరు పెళ్ళికి పోతే కూడా, పెళ్ళిళ్ళు కాదులే మామూలుగా దావతులు గివతులు ఏదో ఫంక్షన్లు పోతారు, అవును నాన్ వెజ్ అని చెప్పనక్కర్లే, వాళ్ళే పోయి పడిపోతారు. వెజ్ అని మాకు మూల వేసింటారు, జింక మేమేదో సాధు జంతువులాగా మూల పోవాల. ఆడ కూడా మమ్మల్ని తోసి ఆడ కూర్చొని ఉంటారు, ఆడ 5 చైర్లే ఉంటాయి, ఆడ ఎవడు ఉంటాడు అసలు అక్కడ. మరి ఇంతమంది నాన్ వెజ్ తింటాడు కదా. ముందంటే వారానికి ఒకసారి తినేవాళ్ళు, అప్పుడు డెఫిషియన్సీ లే, అమినో యాసిడ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ న్యాచురల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ ఉండేది, ఆర్గానిక్ ఫుడ్ ఉండేది, వెజిటేరియన్ ఫుడ్డే ఉండేది. ఆ పప్పులు, ఆ సీజన్లో పండే ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, గిట్స్, అడవిల నుంచి వచ్చిన బల్స్కాయలు, పాలకాయలు, లిజిరికాయలు, వెలక్కాయలు, ఏంటంటో రేక్కాయలు, ఏంటంటో తినేవాళ్ళు కదా. ఏదో బ్యాలెన్స్ అయ్యేది. ఇది పెద్ద సైన్స్. మరి సైంటిస్టులు చేయండి పని దీని మీద. ఎప్పుడో వారానికి ఒక రోజు ఆదివారము మాంసం తినేవాళ్ళు, కోడి. ఇప్పుడు రోజు చికెన్ తింటారు, పట్టుకొని తింటారు, తింటానే ఉంటారు. మరి అందరికీ జబ్బులు ఎందుకుండా, అందరికీ డెఫిషియన్సీ ఎందుకు ఉంది? వెరీ సింపుల్ క్వశ్చన్. అందరికీ ఎందుకు B12 డెఫిషియన్సీ ఉంది? మీరు మాంసం తింటే B12 డెఫిషియన్సీ పోయింటే 195 మందికి B12 డెఫిషియన్సీ లేకుండా ఉండాలి కదా. ఎందుకుంది B12 డెఫిషియన్సీ అందరికీ? మాంసం తినే వాళ్ళకి. విటమిన్ D3 నీకు కాల్షియం ఏందో వేసుకుంటే, టాబ్లెట్లు వేసుకుంటే పోయి ఉండాలి కదా. ఎందుకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది? వెరీ సింపుల్. ఎండకు పోకపోతే కాల్షియం రాదు, ఎండలో ఉండాలా. ఫ్రెష్గా లేకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉండవు. రాగులు, జొన్నలు, సద్దలు తినకుండా రైస్ తింటామంటే లాభం లేదు. యూరియాలు, DAP వేసి పండించిన పంటల్లో లైఫ్ లేదు. సాయిల్ చంపేసాము, సాయిల్లో మైక్రోబల్ యాక్టివిటీ లేదు, హ్యూమస్ లేదు. భూసారము లేని భూమి నుంచి వచ్చిన ఆహారము సారం లేని ఆహారం అవుతుంది, కానీ దానికి సారం లేదు, అందుకే ఆరోగ్యం లేదు. సో బేసిక్గా రూట్ కాస్ దేనికి పోండి, ఎక్కడి నుంచి రావాలనో అక్కడి నుంచి ఆహారము ఎక్కడ ఉత్పత్తి అవుతుందో భూమికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ ఆరోగ్యం డైరెక్ట్లీ రిలేటెడ్ టు దట్. ఏ జంతువు వ్యవసాయం చేయలేదు, మనిషి ఒకడే చేస్తాడు. ఏ జంతువు ఆహారం వేరే దాని మీద ఆధారపడి, ఎక్సెప్ట్ చెట్టు మీద అన్నీ ఒకదాని మీద ఆధారపడి పారాసైట్ లాగా బతుకుతూ ఉంటాము. చెట్టు ఒకటి ఆహారం తయారు చేస్తే అవి తిని మేకలు, జింకలు వస్తే ఆ జింకలు తిని పులులు, సింహాలు వస్తే అన్నిటిని తిని మన కింద కూర్చొని పైకి లేకుండా ఉన్నాము. ఇది ఆశ్చర్యం. ఇన్ని సజ్జలు తినేసి పావురం బెంగళూరు పోయేస్తుంది. మన పావురాలు, ఒంటెలు, ఏనుగు అన్నీ అది తిన్నావా, నువ్వు ఆక్టోపస్ తిన్నావా అంటాడు. ఊరి నాయాల అదేదో పాపెట్టి ఇట్లా ఊగుతా ఉంది. ఎందుకు తినాలరా స్వామి నువ్వు? షార్క్ తిన్నానంటారు, ఏందేందో చెప్తారు. ఇంకా నేషనల్ బర్డ్ కాదు, ఏది కాదు, అన్నీ తినేస్తారు. అందుకని నేచర్ ఏం చేస్తావు, నువ్వు పెద్ద తల్లిలాగా, ఒరే నువ్వు బుర్ర పెట్టి నిన్ను పుట్టిస్తే నువ్వు అందరినీ కాపాడు, నువ్వు ఏం కావాలో తినేసానంటే నువ్వు అన్నీ తినేసి నువ్వు మొత్తం జీవరాశులన్నీ ఖాళీ చేస్తాడు కదా. నిన్ను ఖాళీ చేసేదానికి నేచరు ఇప్పుడు మొదలుపెట్టి ఇంకా 1000 yearsలో నువ్వు నీ జీవితం పనికిరాదు అని స్టీఫెన్ హాకింగ్స్ అనే పెద్ద సైంటిస్ట్ చెప్పినాడు. ఇంకా 1000 yearsలో ఈ భూమి మీద మనిషి బతికేదానికి అనుకూలంగా లేదు అని.
ఇప్పుడు ఏదో సినిమా వచ్చిందా కల్కిని ఏదో సినిమా అవును. అట్లే అయిపోతుంది మనం చూస్తాను. ఇప్పుడు మీ ఊరు కూడా అట్లే ఉందమ్మా తల్లి. మీ ఊరు కూడా అటు పోతే ఎక్కడ చూసినా డ్రైనేజీలే, ఎక్కడ చూసినా పొల్యూషనే, ఎక్కడ చూసినా చెత్తే. ఆ సిటీ అంతా హుస్సేన్ సాగర్ అంతా సక్సెస్ఫుల్గా, మూసీ నదిని అంతా సక్సెస్ఫుల్గా డ్రైనేజీలు చేసినాము. ప్రతి నదిలోనే డ్రైనేజీలు డ్రైనేజ్ కలుపుతున్నారు. అవును. సో ఇది ఈ ప్లాస్టిక్లు మనం వాడుతూ ఉండే ఇవన్నీ ఏడారి తీస్తాయి అనేది అంతులేని కథలాగా అయిపోయింది. ప్లాస్టిక్ అంతా ఇక్కడ తయారు చేసి ఎత్తపోయి పళ్ళుల్లో వేస్తారు. అవును. అరే మీ పంజగొట్టలో ప్లాస్టిక్ అంతా పంజగొట్టలోనే, ఎక్కడ వస్తువులు అక్కడే అని చెప్తే అప్పుడన్నా తక్కువ వాడతారు కదా. అవును. మీరు వాడేసి ఇది మీరు పళ్ళుల మీదకి మీ చెత్తంతా ఎత్తుకుపోయేస్తే ఎట్లా? వాళ్ళు ఎట్లా వాళ్ళ మీద వేస్తే ఎట్లా? మీరు కరెంటు రాత్రంతా మేలుకొని మీరు కరెంట్లు వాడేసి బర్త్డేలు లైటింగ్ అంతా వేసేసి దానికోసమని అడవుల్లో బొగ్గు దొవ్వి అక్కడంతా పొల్యూషన్ చేసి అక్కడ కరెంట్ అంతా ఆ బొగ్గంతా అక్కడ పేల్చేసి ఆ పొగంతా అక్కడ వాళ్ళని పీల్చుకునేది, వాళ్ళకి జబ్బులు వచ్చి క్యాన్సర్లు వస్తే మీరు ఇక్కడ రాత్రంతా డాన్స్ చేసేదానికి కరెంట్ వాడుతూ ఉన్నారు. ఎంత అన్యాయం ఇది! ఎక్కడ కాన్షియస్నెస్ ఉంది? అందుకని పెద్దమ్మ, ఆ నేచర్ అనే మన పెద్దమ్మ ఏం ప్లాన్ చేసిందంటే 1000 years టైం నేనుగా చెప్పిండేది. స్టీఫెన్ హాకిన్స్ చెప్పినాడు. ఊపిరి సినిమాలో నాగార్జున అయిపోతాడు కదా కిందంతా పెరాలసిస్ వచ్చి, అట్లా అయిపోయి స్టీఫెన్ హాకిన్స్ అని ఒక సైంటిస్ట్ అద్దాలు పెట్టుకుంటాడు కదా, ఆయన మస్కులర్ డిస్ట్రఫీ వచ్చి ఉన్నాడు కదా, ఆయన చెప్పినాడు ఇంకా 1000 yearsలో ఈ భూమి మీకు పనికిరాదు అని. అంటే మనం ఖాళీ చేయబోతాము ఇంకా 1000 yearsలో ఈ భూమి వేరే జంతుజాలాలు రకరకాలు ఉంటాయి, మనుషులకు పనికి రాకుండా పోతుంది అనేది ఆయన క్లియర్గా చెప్పినాడు. ఓకే సార్, అసలు భూమి ఇప్పుడు సారవంతంగా లేదు అని అంటున్నారు. మనకి ఇప్పుడు దొరికే ప్రతిదీ కూడా ఫర్టిలైజర్స్ అండ్ రసాయనాలు, మొత్తం అంత పెస్టిసైడ్స్తోనే నిండి ఉంది కదా. మరి మనం అందరం తింటున్నాము, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్? బయటపడాలంటే ఫస్ట్ నేను అడ్వైజ్ చేసేది రైతుల్ని. ఓకే. ఆ రైతులు 150 మంది ఉన్నారు ఇప్పుడు కూడా. మీరు అరెకరంలో మీ కూరగాయలు, మీ ఆకుకూరలు పండించుకోండి. 4 బొప్పాయి చెట్లు, 4 జామ, 4 సపోటా, 4 మామిడి పళ్ళు, 4 ఉసిరి చెట్లు, ఏం కావాలో అన్నీ పెట్టుకోండి. 1 ఎకరం, అర్ధ ఎకరం పెట్టుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. మిగతా ఏమన్నా సిటీల కోసం మీరు ఇప్పుడు ఆలోచించద్దు. సిటీల కోసం ఆలోచించి మీరు మందులు కొట్టి ఆ మందులు మీరు పీల్చి 92% పెస్టిసైడ్ వాళ్ళూరులోనే ఉంటుంది. 8% బెంగళూరుకి వచ్చేది, హైదరాబాద్కి వచ్చేది, మిగతా వాళ్ళూరులోనే ఉంటుంది. వాడు డైరెక్ట్గా కొట్టినప్పుడు వాడి చర్మంలో, వాడి ముక్కులో, వాడి గాల్లో, వాడి కంట్లో దూరి వాడి బాడీలోకి పోతా ఉంది. ఆడ ఆవులు గడ్డి మేస్తాడు, ఆవు పాలల్లో ఉంది, చెరువులు బోర్లు అన్నీ కూడా పొల్యూషన్ అయిపోయినాయి. సో వాళ్ళని సేవ్ చేసుకునేది దేశానికి ఫస్ట్ ప్రిఫరెన్స్. రైతులు ఆరోగ్యంగా ఉండాలి. అందుకని రైతులకి నేను చెప్పేది, మీరు కమర్షియల్గా జనాలకి ఏమైనా చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ టమాటా, మీ వంకాయలు, మీ బెండకాయల్ని మందులు కొట్టకుండా ఎత్తుకోండి. సిటీలకు ఏమైనా మీరు సిటీలు కూడా మంచిది ఇవ్వండి. ఈ లేని పరిస్థితుల్లో మీ ఆరోగ్యం అన్నా కాపాడుకోండి. సిటీల్లో ఉండే తెలివైన వాళ్ళు మీ డాబా మీద 4 టమాటా, 4 వంకాయలు, బెండకాయలు వేసుకొని, మీరు ఆకుకూరలు వేసుకొని మంచిగా మీరు ఆరోగ్యంగా ఉండేదానికి 1 గంట టైము మీ ఇంటిల్లి పాది డాబా మీద రూఫ్ గార్డెన్ వేసుకొని కూరగాయలు పండించుకోండి. మీకు మిల్లెట్స్ దొరుకుతాయి, పప్పులు దొరుకుతాయి, రైస్ దొరుకుతుంది, జొన్నలు దొరుకుతాయి. ఆర్గానిక్ కూరగాయలు దొరకవు, చాలా కష్టం. కాబట్టి మీరు కూరగాయల కోసం మీరు ఇంటిల్లి పాది శ్రమపడండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. సార్, అసలు ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి? కెమికల్స్ లేకుండా, అర్జెంటుగా ఎక్కువ పండేయకుండా, భూమికి ఎంత శక్తి ఉందో, భూమికి శక్తి ఏంది, భూమిలో సూక్ష్మజీవులు ఎంత యాక్టివిటీ ఉందో అవి ఎంత తయారు చేసి ఇస్తాయో మంచి ఆహారము, ప్రేమగా చేసిన గరిటెడైన జాలు గంగ గోవు పాలు, కడవడైన నేమి కరము పాలు. ఇంత ప్రేమతో తులసి దళం వేస్తే శ్రీకృష్ణుడు లేచిపోయినాడు. అదే ఉంది కదా, తులాభారం, శ్రీకృష్ణ తులాభారం. అట్లా న్యూట్రిషియస్ ఫుడ్ ఎంత వస్తుందో అంత తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. క్వాంటిటీలో అవసరం లే, క్వాలిటీ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ తిని నేను ఫీల్ అయినా. నేను యుగాండాలో వ్యవసాయం మొదలుపెట్టినా. అక్కడ సాయిల్ బాగుంది, అక్కడ మనుషులు దొరుకుతారు, క్లైమేట్ బాగుంది, 9 hours జర్నీలో అక్కడికి వెళ్ళిపోవచ్చు అని అడిగి సూపర్గా ఉంది. ఆడ 2 అరటిపండు తింటే ఆకలి కాదు. అది చిలకడ దుంపలు, టాపియోకా, మేము గెన్స్గడ్డలు అంటాం, స్వీట్ పొటాటో, అవి కాల్చిస్తారు. అరటిపండు వర్షానికే అరటి పండుతూ ఉంది, వర్షానికి చెరుకు పండుతూ ఉంది అనే. ఎందుకంటే సాయిల్లో మైక్రోబియల్ యాక్టివిటీ, సాయిల్ హ్యూమస్, ఆర్గానిక్ కార్బన్ అంతుంది. అంటే వర్షం పడితే అట్లే పట్టుకొని తేమ పట్టుకొని
ఆ తేమలో మైక్రోబ్స్ అన్నీ ఫుల్గా ఇండ్లు ఉన్నాయి కదా, మైక్రోబ్స్ అన్నీ బాగుండి మన పొట్టలో మైక్రోబ్స్, సాయిలో ఉండే మైక్రోబ్స్ అవన్నీ 92% ఒకటే, అది మళ్ళీ అన్నీ కరెక్టెడే, 2/3 ఇవేవి ఒకటే. సో ఆ మైక్రోబ్స్ అన్నీ భూమిలో ఉండే న్యూట్రిషన్ కన్వర్ట్ చేసి అట్లా పైనాపిల్ అన్ని రూపంలో బ్యూటిఫుల్గా కూరగాయలన్నీ ఇచ్చా. ఎంత స్వీట్గా ఉంటుంది పైనాపిల్, అక్కడ ఎంతైనా తినచ్చు. అక్కడ కాలీఫ్లవరు, బ్రోకలీ, క్యాప్సికమ్, క్యారెట్లు అన్నీ ఉన్నాయి. ఇన్ని కూరగాయలను బాగా ఉడకబెట్టుకొని తినేసి అయిపోయాయి. ఇంకా ఆ రోజంతా ఏం అవసరం లేదు, ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాం. గాలి బాగుంది, నీళ్ళు బాగుండే, నైల్ నది ప్రవహిస్తూ ఉంది, వర్షాలు బాగుంటాయి. సో అక్కడ తిన్నప్పుడు నాకు తెలుస్తుంది, అరే ఇంత సాయిల్ని ఇట్లా కాపాడుకుంటే మన 50 ఏళ్ళ ముందు అట్లే ఉంది మన సాయిల్. గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక ఎక్కువ వాల్యూమ్ కావాలా, ఎక్కువ తినేదానికి కావాలా అని కెమికల్స్ వేసి ఎక్కువ పండించి ఇట్లా చేసిన దానికి ఈ డ్యామేజ్ అంతా అయింది. సో అట్లా మనము ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేయాలి. 5 ఎకరాలు ఉండే రైతు 6 ఎకరంలో బాగా పశువుల ఎరువు వేసి, జనుము జీలగేసి, పిల్లి పెసర వేసి, దాని భూమికి రెస్ట్ ఇచ్చి, దాని భూమిని బాగా అసెట్ చేసి, అదే వాళ్ళ మీ పిల్లలకి గిఫ్ట్, మీ మనవాళ్ళకి మీ పిల్లలకి, ఇక్కడ పండించుకోండి రా మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీకు హాస్పిటల్లో మందుల్లో కాదు ఆరోగ్యము అని చెప్పి ఇవ్వాలి. ఆ ప్రాసెస్ మొదలైతే చిన్నగా 1/2 ఎకరం నుంచి 1 ఎకరము అట్లా పోతూ ఉండొచ్చు. సాయిల్ని చంపేసి దాని నుంచి మనం మంచి ఆరోగ్యం కావాలంటే రాదు. మనుషులకు 3 కిలోల బిడ్డలు పుడతారు, 2, 3, 4 కిలోల బిడ్డలు పుడతారు. 10 కిలోల బిడ్డ పుట్టాలంటే వీలవుతుందా? కూరగాయలు 5 టన్నులు 6 టన్నులు టమాటాలు ఇస్తూ ఉంది. మేము చిన్నప్పుడు అంతా 6,000 కిలోలు 8,000 కిలోలు పండుతూ ఉన్నాయి. పల్లీలు వర్షానికి మాకు రాయలసీమలో 8 బస్తాలు, 40 కిలోల బస్తాలు, 8, 6 బాగా వర్షాలు పడితే 10, అబ్బా భలే పండింది అనుకున్నాను. ఇప్పుడు 60 బస్తాలు పండిస్తారు, 60. టొమాటోలు 50 టన్నులు అంటే 50,000 కిలోలు పండిస్తూ ఉన్నారు. 5,000 కిలోల నుంచి 50,000 కిలోలు. మరేంటి అంటే 3 కేజీలు బిడ్డ పుట్టే బదులు 10 కేజీలు బిడ్డ పుట్టాలంటే వీలవుతుందా? అట్లా భూమిలో వీలు కాదు కాబట్టి, న్యూట్రిషన్ లేదు కాబట్టి దానికి ఏం చేస్తున్నారు, డిఐపీలు, యూరియాలు వేసి, డ్రిప్ ఇరిగేషన్, ఫర్టిగేషన్, ఇజ్రాయెల్ నుంచి కెమికల్ తెచ్చుకొచ్చేసి ఇంత పండిస్తున్నారు, న్యూట్రిషన్ లేదు. అందుకని భూమి చచ్చిపోయింది, భూమాత డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేసుకునే దానికి కళ్ళు తెరిచి మన వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ వ్యవసాయం, వికసిత్ ఆలోచనలతో ఉండే రైతులు, చిన్నపిల్లలు మన ఆరోగ్యం బాగుండాలంటే ఏం తింటే వస్తుంది అని స్కూల్లో మార్క్స్ కార్డు పక్కనే వాళ్ళు హిమోగ్లోబిన్ వేయాలి. 8 ఉందా, 7 ఉందా, 14 ఉందా, ఎందుకు తక్కువ ఉంది, ఏం తింటే మీది పెరుగుతూ ఉంది అనేది తెలుసుకుంటే అప్పుడు భారతదేశం అంతా భారతీయులు తయారవుతారు, లేకపోతే పేషెంట్లు అవుతారు. తిండి ఉంటే కండకలదోయ్ కండకలవాడేని మనిషి. అంటే ఏ తిండి? న్యూట్రిషియస్ ఫుడ్, వాల్యూమ్ కాదు, పొట్టలు పెంచే తిండి కాదు, న్యూట్రిషియస్ ఫుడ్, శక్తి ఇచ్చే ఫుడ్. ఇట్లా విషయాలు. సార్ అసలు మీరు ఎప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు సార్? అది ఏ విధంగా సక్సెస్ అయింది? నేను కెమికల్ ఫార్మింగే జాగ్రత్తగా చేసేవాడిని, అనవసరమైన కెమికల్స్ వాడకుండానే జాగ్రత్తగానే చేసేవాడిని. అంటే ఎప్పుడు నైట్రోజన్ అవసరము, ఫాస్ఫరస్ ఎన్నిసార్లు వల్ల, దాంట్లో మినరల్ రిచ్ ఉండే ఫాస్ఫరస్ చేయండి, కొంచెం జాగ్రత్తగానే చేసేవాడిని. ఫంగస్ వస్తే ఫంగిసైడ్ కొట్టేవాడిని, పెస్ట్ వస్తే పెస్టిసైడ్ కొట్టేవాడిని, 2 కలిపి కొట్టేవాడిని కాదు, అవసరం లేదని. అదే ఇప్పుడు నేను రైతులకు ఇచ్చేది కూడా ఒక అడ్వైజ్ ఏమంటే, మీకు పురుగు పడింది అనుకో, పురుగు మందు మాత్రం కొట్టాల. ఫంగస్, శిలీంధ్రాలు ఏదైనా వచ్చింది అనుకోండి, జబ్బులు, బూజు తెగుళ్ళు వచ్చినాయి, బూజు తెగులు మాత్రమే కొట్టాలా. ఇది అది అన్నీ మళ్ళీ కలిపితే ఎట్లా? మీకు జ్వరం వచ్చింది, లేదు జలుబు వచ్చింది, జలుబు మాత్రం వేస్తే చాలు, కాస్ట్లీ మందు కదా క్యాన్సర్ మాత్రం వేసుకుంటామా? అట్లా చేస్తూ ఉంటారు ఇప్పుడు రైతులు వ్యవసాయం. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాలా మీకు వచ్చిన జబ్బు ఏంటి అని. మీరు పోయి వాడిని అడిగేది కాదు, సార్ ఏమేమి మందు కొట్టాలా అని. అవి ఏమీ తెలియకనే వాడు పల్లెలో వ్యవసాయం చేసి ఫెయిల్ అయ్యి ఏమీ చేయలేక సిటీకి వచ్చి షాప్ పెట్టుకున్నాడు. వాడిని పోయి నువ్వు అడుగుతా ఉండవు, ఏమి చేయాలి నా పంటకి ఏం కొట్టాలని. మీ ఊర్లోనే వాడు ఫెయిల్ అయిపోయాడు వ్యవసాయం చేయలేక అని తెలుసు, వాడి నీకంటే బాగా తెలుస్తుంది. వాడికి 10,000 లీటర్లు ఏది అమ్మితే సింగపూర్ ట్రిప్ ఉందని దానికి పోతాడు, అది అమ్ముతాడు నీకు మంచిది చెప్తాడు. సో మీరు ఎప్పుడు వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలా. నేను నార్మల్గా ఈ షిఫ్ట్ అయ్యిండేది 2009లో. సుభాష్ పాలేకర్ గారికి నిన్న తెలంగాణ గవర్నమెంటు అవార్డు ఇచ్చింది కదా, రాజశేఖర రెడ్డి గారు అవార్డు అని నిన్న సీఎం గారు వీళ్ళందరూ ఇచ్చినారు. సుభాష్ పాలేకర్ ఆయన ఒక దేశీయావతో 30 ఎకరాల వ్యవసాయం ఎలా చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారే. ఒక్క అవతో 30 ఎకరాల వ్యవసాయం ఎట్టా ఇందా మనిపి కూర్చున్నాం 7 రోజులు.
సరే మళ్ళా కొన్ని డౌట్ ఉంటే మళ్ళీ పోయినా 3-4 సార్లు విన్నాక ఓకే మనం చేస్తాం ఇది కరెక్ట్ కాదు వ్యవసాయం అని ఆ ఆర్గానిక్ ఫార్మింగో న్యాచురల్ ఫార్మింగో కెమికల్ ఫ్రీ ఫార్మింగ్కో వచ్చి 2 ఆవులు తెప్పించుకొని ఇప్పుడు 50 ఆవులు అయినాయి. ఆ పేడ మూత్రం వేసి మేము వ్యవసాయం చేస్తాము, మేమే చెరికేసి బెల్లం చేస్తాము. ప్రకృతి వనంలో మేము రెయిన్ వాటర్ పట్టుకొని ఆ రెయిన్ వాటర్ని ఎత్తిపెట్టుకొని 1.5 లక్షల లీటర్ల రెయిన్ వాటర్ని తాగుతాము. వచ్చిన వాళ్ళందరికీ అవే ఇస్తాము. మా కూరగాయలు మేము పండించుకుంటాం. మా అమ్మాయి కూడా లండన్లో చదివేసి వచ్చి రిషివెల్ స్టూడెంట్ ఆమె. ఓకే. రిషివెల్లో 12th వరకు చదివి ఆమెకి ఎకనామిక్స్లో 100 out of 100. ఆమె షూమేక్ దీంట్లో లేడీ శ్రీరామ్ కాలేజీలో వచ్చేది ఢిల్లీలో. ఆమె ఫిలాసఫీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో విప్రో వాళ్ళ దాంట్లో చేసి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి షూ మేకర్ యూనివర్సిటీ ఎకాలజీ మీద పెద్ద షూ మేకర్ యూనివర్సిటీ లండన్లో అక్కడ చేసి రిషివెల్ వాళ్ళది బరాకుడ్ స్కూల్ ఉంది, అక్కడ 1.5 year పనిచేసి ఇప్పుడు వచ్చి కూరగాయలు పండిస్తూ ఉంది మా కోసం. కొంచెం వీఆర్ ఎంజాయింగ్ ఇట్. మన ఆనియన్స్, మన పొటాటో, మన బీట్రూటు, మన బీన్స్, మన చిక్కుడుకాయలు, మన టమాటా, మన పచ్చిమిర్చి. ఏం బ్యూటీ అది! ఎంత ఖర్చైనా కానీలే, ఏమవుతుంది? కెమికల్ లేని కూడా చూడు ఇట్లా ఆరోగ్యంగా ఉన్నాము. ఇదంతా బ్యూటీనే కదా. సో అప్పుడు షిఫ్ట్ అయ్యి 2009లో అప్పటి నుంచి చిన్నగా ఈ వ్యవసాయాలు ఇవన్నీ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ అంతా నిలిపేసి మనం ఏం చేయగలమో ఏ సీజన్లో అవి పండుతాయో అవి పండించుకుంటా షిఫ్ట్ అయినప్పుడు ఆ నేచర్ కనెక్షన్ వచ్చింది. ఇప్పుడైతే కెమికల్ ఫార్మింగ్ వదిలేసాము నేచర్ అప్పుడు ఆరోగ్యం మీద గాలి ఏంది, నీళ్ళు ఏంది, ఆహారం ఏంది, మన ఆరోగ్యం ఎందుకు పాడైపోతుంది, నా అసిడిటీ కారణం ఏంది, రాగి జావుతో ఎట్లా పోయింది, ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటూ ఒకటి నాకు వచ్చిన డీబీటీ, నాకు వచ్చిన సమస్యలన్నీ పరిగెత్తి ఆహారం చూసుకొని ఉపవాసం ఉండి అసిడిటీలకి ఉపవాసం ఉంటే చాలా డేంజర్ అని చెప్తారు కదా. మరి ఉపవాసం ఉంటే అసిడిటీ పోయినాక ఉపవాసంలో ఉన్నా. ఉపవాసం చేసి అసిడిటీ పోదు, గుర్తుపెట్టుకోండి. అసిడిటీని పోగొట్టుకొని మీ మ్యూకస్ మెంబ్రెయిన్ని లోపల పొరల్ని రీబిల్డ్ చేసుకొని గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్లు పోగొట్టుకున్నాక మళ్ళీ ఉపవాసం ఉంటే తట్టుకుంటుంది. ఉపవాసం ఉంటే ఆటోఫాజీ అని జరిగి మీ వీక్గా ఉండే సెల్స్ని మీ బాడీ క్యూరప్ చేసుకుంటుంది అని డాక్టర్ యషునోరి వసుమి అనే ఒక సైంటిస్ట్ చెప్పినట్టు గూగుల్ చేసుకోండి కావాలంటే. ఆటోఫాజీ అనేది జరుగుతుంది. మీ వీక్గా ఉండే సెల్స్ని బాగా స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేసి క్లీన్ చేసేస్తాయి అని ఆయన సైంటిస్ట్ చెప్పినాడు. నేను అది ఫాలో అవుతాను. అందుకని 2 గంటలకు ఒకసారి తినాలా లేకపోతే నీ డ్యామేజ్ అయిపోతా ఉండే అనే దగ్గర నుంచి 36 hours ఒకసారి 60 hours కూడా ఫుడ్ లేకుండా కూడా ఉండే. నమస్కారం పాలేకర్ గారికి, యశ్వర్ వసూమికి, చౌహాన్ క్యో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేసిన సౌత్ కొరియా నుంచి వచ్చి నేను ఆయనతో 1 week ఉన్నా. రోహిణి రెడ్డి గారిని ఒక ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఆమె తీసుకొచ్చింది ఆయన్ని. అద్భుతమైన వ్యక్తులను కలిసే ఛాన్స్ వచ్చింది. ఎందుకు? అవతార్ సినిమాలో ఆడేం చేస్తాడు హీరో, ఆ పక్షి కనెక్షన్ పెడతాడు ఇట్లా తోకలా, అది ఇట్లా ఎత్తుకొని పోతుంది వాడిని. అట్లా రిలేషన్షిప్లో ఉండొచ్చు మీరు కానీ నేచర్ కనెక్ట్ అయితే. ఏం ఉపయోగం అంటే అన్నీ ఉపయోగమే. తిండి తినే ఆనందమే, తిండి తినకపోయినా ఆనందమే. ఎవరన్నా పొగిడితే నాకేం ఆనందం లేదు, ఎవరు పొగడనక్కర్లే. ఎవరు పట్టించుకోలేదు అనుకో ఇంకా ఆనందం. పట్టించుకునే ఆనందమే, పట్టించుకోకపోయినా ఆనందమే. పట్టించుకోవాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవరో వచ్చినారు, షుగర్ వచ్చింది సార్ అన్నారు, ఒరే మిల్లెట్స్ తిన్నా పరిగెత్తరా, సింపుల్గా చెప్పినాను రా, ఆలోచించాను రా. కాంప్లికేట్ చేసి ఈ కషాయాలు ఆ కషాయాలు 14 రకాలు ఇది చేసి ఉడకబెట్టి ఇదే లైఫ్ స్టైల్ మారకుండా అవి పనిచేయవురా. నేను రోజు తిప్పతి కషాయం తాగుతాను, నాకు షుగర్. ఏం తింటావు అంటే ఇంత చికెను, మటను, బకెట్ బిర్యానీ, పెప్సీలు తాగినాడు అనుకో, షుగర్ ఎట్లా పోతుంది? తిప్పతికి తాగితే ఎట్లా పోతుంది? లైఫ్ స్టైల్ మారితే తిప్పతిగా అవసరంలే. నీ జొన్న రొట్లు, నీ ఆహారము, సీజనల్ ఫుడ్ చాలు, నువ్వు పరిగెత్తే చాలు. నీ హార్ట్ లంగ్స్ కొట్టుకుంటే చాలు, డబ్బా కొట్టుకోవాలి కొంచెంసేపన్నా. అవే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్కి. ఏంటి? ఒక జంతువు పరిగెత్తుంది ఆహారం కోసం, అదే హార్ట్ లంగ్స్ ఎక్సర్సైజ్. కాళ్ళకి ఎక్సర్సైజ్, చేతులకి ఎక్సర్సైజ్. అవన్నీ ఏం లేకుండా కూర్చొని ఉండి నాకు ఆరోగ్యం బాగుండాలి స్వామి అని మహిళలు పూజ చేస్తారు. భర్త ఆరోగ్యం బాగుండాలి. వీడు పొద్దున్నే 6 గంటలకు పోయి తాగేసి పడిపోయింటాడు. వీడి ఆరోగ్యం బాగా చేస్తే దేవుడికి ఇదేనా పని? నీ భార్య పూజ చేస్తే అమ్మ నీ మొగుడు ఎవరు పేరు కనుక్కొని వాడిని నిద్ర లేపి నాయన లేయి అని రెడీ చేస్తా. ఇదేనా పని? ఇద్దరు పోండి, గ్రౌండ్కి పోండి, జోరుగా నడవండి, చెమట పట్టాలి. అక్కడ డబ్బులు ఇచ్చి స్టీమ్లో కూర్చొని స్టీమ్ బాత్ చేసుకునేది కాదు. చెమట నడిస్తే పట్టాలా, ఎండకు పోతే పట్టాలా. ఎందుకు పట్టాలా? అట్లే ఉన్నాం మన జీవితము. కొన్ని లక్షల ఏళ్ళ నుంచి అట్లే ఉన్నాం. ఈ భూమి పుట్టి 4.5 billion years అయింది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం 4.5 billion years, 54 అనుకుంటా కరెక్ట్గా చెప్పాలంటే. తిరుగుతా బిగ్ బ్యాంగ్ థియరీ అనుకుందాం మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం.
3.7 బిలియన్ ఇయర్స్ ముందర లైఫ్ స్టార్ట్ అయింది. ఓకే. సింగిల్ సెల్ అమీబా, దాని నుంచి ట్రాన్స్ఫర్మేషన్, దాని నుంచి ఇవి ఉభయచరాలు, కప్పలు, చేపలు, ఎగరడాలు, డైనోసార్లు, అవి ఇవి ధ్రువ ఎలుగుబంట్లు, పెద్ద శిలా ఇవి ఆయిలుబంట్లు, ఐస్ ఎలుగుబంట్లు, ఏంటి అంటూ అన్నీ మారి 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 ఐస్ ఏజ్ మొత్తం ఏందో పడిపోయి మీటియార్స్ వచ్చి కొట్టి మొత్తం భూమి అంతా వేడెక్కిపోయి మొత్తం అన్నీ డైనోసార్ అన్ని లోపలికి వెళ్ళిపోయి మొత్తం చెట్లు గిట్లు అడవులు లోపలికి వెళ్ళి పెట్రోల్ అయిపోయి ఆ పెట్రోల్ మనం వాడుతాం మేము. అంత జరిగి మనిషి, మోడర్న్ మనిషి, హోమో ఎరెక్టస్, హోమోసెపియన్స్ ఇట్లాంటివన్నీ మారుతా మోడర్న్ హ్యూమన్ వచ్చి 2.5 లక్ష ఏండ్లైంది, మిలియన్స్ కాదు. 2.5 lakh years ముందర ఈ మోడర్న్ మనిషి వచ్చినాడు. 70,000 years ముందర ఆఫ్రికా నుంచి యూరప్కి పోయి, యూరప్ నుంచి ఇండియాకి వచ్చినారు. 40,000 ఏళ్ల ముందర, 30,000 ఏళ్ల ముందర ఈ ఆస్ట్రేలియాకి పోయినారు. అంటే మొత్తం క్యాలెండర్ మనము 20 hours తీసుకుంటే, భూమి పుట్టినప్పటి నుంచి 20 hours తీసుకుంటే మనము లాస్ట్ 14 సెకండ్లో ఉన్నాము మనిషి. 14 seconds. ఇంకా 2.5 seconds ఖాళీ అవుతామని చెప్తాను స్టీఫెన్ హాకిన్స్. మనమేమనుకుంటాము, మోడర్న్ మనిషి సూపర్ అనుకుంటాను. ఈ భూమి రిసోర్సెస్ నువ్వు నాశనం చేస్తాను ఇవన్నిటితో, ఓజోన్ పొరకు హోల్ పడ్డము, గ్రీన్ హౌస్ గ్యాసెస్ మొత్తం చూసుకుంటే ఇంకా 1000 yearsతో పోతే 2.5 సెకండ్ 14 సెకండ్లు అయింది మనిషి పుట్టి, మోడర్న్ మనిషి. అంటే 20 గంటలు చాలా జంతు జాలాలకి వాటికి స్కోప్ ఇచ్చింది భూమాత తల్లి. అందరికీ తల్లే కదా మనిషికే. ఇప్పుడు భూమాత అనే ఆమె మనిషికి ఒంటికే కాదు తల్లి, అన్ని జంతు జీవాలకి, బ్యాక్టీరియాకి, చెట్టకి అన్నిటికీ తల్లి ఆమె. నువ్వు ఒకడు అన్నింటినీ డ్యామేజ్ చేస్తావు అంటే తల్లి ఊరుకోదు. అందుకని నిన్ను ఖాళీ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది తల్లి. సార్ అవును, ఇదంతా మీరు చెప్పినట్టు నిజమే. కానీ ఈ సగం జీవితం అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇదే విధంగా లైఫ్ స్టైల్ని ఉంచుకుని ఇలాగే ఉన్నవాళ్ళు సడన్గా హెల్తీ లైఫ్ స్టైల్లోకి మారాలి అంటే ఏం చేయాలి? దేంతో స్టార్ట్ చేయాలి? వేర్ టు స్టార్ట్? ఇప్పుడు మీరు మురుక్కు బొమ్మలో పడి ఉండారు, ఆడ మంచినీళ్ళు, వర్షం పడి మంచినీళ్ళు పోతాడు, మంచినీళ్ళలో పోవాలని తెలుస్తూ ఉంది. ఇన్ని రోజులు నేను మురికిలోనే ఉన్నా, నేను మంచినీళ్ళు పోతే ఏమవుతుంది అంటే ఏమవుతుంది, క్లీన్ అవుతాం అంతే. మంచి గాలి కావాలా, మంచి ఆలోచనలు ఉండాలా, వాకింగ్ చేయాలా, బాగుంటావు, నువ్వు ఫ్రెష్గా ఉంటావు, యాక్టివ్గా ఉంటావు, అనవసరమైన ఆలోచనలు తగ్గిపోతాయి. ఆకలి కాదు, రోజు 5 minutes 2 minutes అటు పోయి సన్ రైజ్ని చూస్తూ ఉంటావు, ఏం ఆలోచన ఉండదు. వెంకటేశ్వర స్వామి దగ్గర మీకు మంచి దర్శనము ఏదైతే అవుతుందో అదే ఫీలింగ్ నువ్వు ఒక్కడే సైలెంట్గా పోయి మీ డాబా మీదకి పోయి రోజు మీ ఇంట్లో ఉండే సన్ రైజ్ సన్సెట్ చూసినా అవుతుంది. నువ్వు కొడైకెనాల్కి పోయి, ఊటీకి పోయి, స్విట్జర్లాండ్కి పోయి అప్పుడు సన్ రైజ్ భలే ఉంటుందంట. సన్ రైజ్ స్పాట్, మీ ఇంట్లో కూడా సన్ రైజ్ స్పాట్ ఉందిరా. మీ ఇంటి డాబా మీదకి పోండరా అయినా, మీ ఇంట్లో కూడా సన్ రైజ్ స్పాట్ ఉంది. మీ ఊరి బయటకు పోండరా అయినా, అక్కడ అడివి ఉంది. మీరు పోండి, స్విట్జర్లాండ్కి పోండి, డబ్బులుంటే పోండి కాదనలా. అక్కడికి పోతేనే బాగుంది అనుకో, యూ కెన్ ఎంజాయ్. నిన్న కూడా మేము ఎక్స్పీరియం అనే ఒక సెంటర్, రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న వచ్చినారు కదా, అక్కడ 3,500 ఏండ్ల ముందర చెట్టు కూడా ఆయన బయట విదేశాల నుంచి తీసుకొచ్చి పెట్టి ఓ అరుదైన 25,000 రకాల మొక్కల్ని పెట్టినాడు అక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర. ఎక్స్పీరియం దాని పేరు. నేను 2 రోజులు పోయినా. అబ్బా, ఆయన ప్యాషన్ ఏంది, వర్షం పడతా ఉన్నింది, ఆ వర్షంలోనే దాంతానే మంచిగా ఓ వీడియో చేసినాం అక్కడ. ఓకే. ఆ ప్యాషన్లో మెల్ట్ అయిపోయి బర్న్ అయిపోయినాం, అంత హ్యాపీగా ఉన్నాం. వర్షము లెక్కలే, ఏమీ లెక్కలే, ఫుడ్డులే, ఏమీలే, ఆనందంగా ఉన్నది. అన్ని రకాల బావ్ ట్రీ అని చాలా ఫేమస్ ట్రీ ఆస్ట్రేలియా, అట్టాడు 8 రకాలు తెచ్చిపెట్టినాడు. అట్లా రకరకాల మొక్కలు, చెట్లు అవన్నీ పెట్టి. సో అట్లా లైఫ్ బ్యూటిఫుల్గా ఉండేది. హైదరాబాద్లోనే ఉన్నాయి. ఓకే, పొల్యూట్ చేశారు కాబట్టి హుస్సేన్ సాగర్, లేకపోతే బ్యూటిఫుల్ కదా మంచి చెరువు ఉంటే. అన్ని దేశాలు వాళ్ళ చెరువుల్ని, వాళ్ళ రిసోర్స్ బాగా జాగ్రత్త పరుచుకుంటాడు. మనం కూడా మన రిసోర్స్ నాశనం చేసుకోకుండా పెట్టుకోవాలి కదా, చాలా అవసరం కదా మనకి. దేశం బాగుపడిందంటే మన రిసోర్సెస్ని, మన మొక్కల్ని, మన చేతివృత్తుల్ని, మన పెద్దోళ్ళని, మన కల్చర్ని, మనం ఎట్లయితే సర్వైవ్ అయినాము 80 సంవత్సరాలు వ్యవసాయాన్ని ప్రపంచానికి చెప్పినాము, రకరకాల వేదాలు అన్నాము, భగవద్గీత అన్నాము, కో లివింగ్ అన్నాము, ఎకో లివింగ్ అన్నాము, చెట్లని, నదుల్ని అన్నింటినీ మాత అన్నాము, గోదావరి, కృష్ణ అని మహిళల పేర్లు పెట్టి కాపాడన్నా, ప్రతిదాన్ని పూజించినాము. కప్పకి, ఎలక్కి, ఏనుక్కి, నెమలికి,
అన్నిటికీ దేవుడు రిలేట్ చేసి అన్ని కాపాడండి అని మెసేజ్ పంపించినాము. ఇంత అద్భుతమైన కల్చర్ ఉండే మనము ఇప్పుడు ఏదో విదేశీ వాళ్ళ డబ్బులతో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చి దాంతో బతుకుతాడో లేదా బతకలేమనే స్టేజ్కి ఎందుకు వచ్చాము అది ఆలోచించాలి. మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే దానికోసము మన వ్యవసాయం మీద ఆధారపడాలా, మన చేతురితలను గౌరవించాలా. ఈ గీడీపీలు నాకు తెలియదు, నేను రైతు ఏదో చేసినా కానీ వాడి కోసం పరిగెత్తకుండా హ్యాపీగా ఉండేది ఎట్టా అని చూడాలా. ఈ వస్తువులతో ఈ విపరీతలతో వచ్చే హ్యాపీనెస్ నిలవదు. మీరు అల్టిమేట్ హ్యాపీనెస్ అంటే ప్రకృతితో కలిసి ఉండడమే. బ్యాక్ టు బేసిక్స్. సో బ్యాక్ టు బేసిక్స్ సార్, నిజంగా అది అందరికి కూడా హాయిగా జీవించడానికి అది ఉపయోగపడుతుంది మీరు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ జనరేషన్ చూసుకుంటే చాలా చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు, చాలా బాగాలేదు వాళ్ళ అంటే థింకింగ్ కూడా చూసుకుంటే బాగాలేదు. సో వీళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని బాగా పెంచుకోవాలి అంటే ఏం చేయాలి సార్? వాళ్ళకి ఎటువంటి టిప్స్ ఇస్తారు? వాళ్ళ నేచర్కి దగ్గరగా ఏ విధంగా చేయాలి సార్? ఇది కూడా పెద్ద సబ్జెక్టే, మనము నిదానంగా చెప్పుకుందాము. ఇప్పుడు మేము బాగలేము, మా జీవితాలు అంతా పోయినాయి, మా పిల్లలన్నా బాగు చేయాలా అనుకునేది దరిద్రమే ఆలోచన. ఫస్ట్ మీరు బాగుండాలా, మీరు బాగా హెల్తీగా హ్యాపీగా సంతోషంగా మీరు ఏ కోరికలు ఎన్ని పెట్టుకొని అవన్నీ పక్కన పెట్టేసి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి. ఎంత సింపుల్గా చెప్పినాడండి బుద్ధుడు. బుద్ధం శరణం గచ్చామి బుర్ర పెట్టండి అన్నాడు, సంఘం శరణం గచ్చామి సంఘంతో కలిసి ఉండమన్నాడు, ధర్మంగా ఉండండి అన్నాడు. సో ఈ మూడు పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూ వాళ్ళని ఆరోగ్యంగా చేసేదానికి వాళ్ళకి నేచర్ దగ్గరగా ఎట్లా తీసుకుపోవాలా, వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఈ సెల్ ఫోన్లు గ్యాడ్జెట్స్ పరిగెత్తేది స్ట్రెస్ హోంవర్క్లు గంటలు చదివించి మార్కులు అని కాకుండా ఫిన్లాండ్లో 8 ఏళ్ల వరకు అసలు ఏమీ బెటర్ వాళ్ళకి, వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. అద్భుతమైన సైంటిస్టులు అందరూ బయట దేశాల్లో ఉన్నారు, వెస్ట్రన్ వరల్డ్లో ఉన్నారు. సో దీని మీద మనం పిల్లల సైకాలజీని అర్థం చేసుకొని పెద్దోళ్ళు టీచర్లు వీళ్ళందరూ కలిసి మా ఫ్రెండ్ ఒక ఆయన శివరాం గారని ఆయన 85 ఏళ్ళు ఈ లోపల చనిపోయినారు. ఆయన రిషివేలిలో ఉన్నాడు 10 ఏళ్ళు, జిడ్డు కృష్ణమూర్తి గారితో 10 ఏళ్ళు కలిసి ఉన్నాడు. ఆయన మళ్ళీ అరవింద స్కూల్ అని విజయవాడలో అక్కడే ఉంటూ రీసెంట్గా చనిపోయినారు. ఆయన ఒకటి పెట్టినాడు స్టెప్ అని, స్టూడెంట్స్ టీచర్స్ ఎడ్యుకేటర్స్ అండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కలిస్తేనే ఒక అద్భుతమైన చిన్నపిల్లలు తయారవుతారు. అదేదో ఒకరి బాధ్యతలాగా మేము ఫీజు కట్టేసాం మీరు రెడీ చేసేయండి అంటే మేము ఇంటికి వస్తే వాళ్ళు రాత్రంతా ఇది ఈప్సీలు అది రాత్రంతా మేలుకొని బర్త్డేలకి అంతా కేకులు నెత్తికి పూసుకొని ప్యాంటు చింపుకొని ఇవన్నీ చేసి స్కూల్కి పోతానే వాళ్ళు మంచి భారతీయులాగా చదివి ఎట్లా కుదరుతుంది. కాబట్టి టీచర్లు పేరెంట్స్ ఎడ్యుకేట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కలిస్తేనే ఒక అద్భుతమైన పిల్లలు తయారవుతారనే దాని మీద ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళకు ఏ రకమైన జీవన విధానం ఉంటే బాగుంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నిదానంగా జాగ్రత్తగా చెప్పుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. యాక్చువల్లీ సార్ నేను ఈ పాడ్కాస్ట్లో ఏదో చాలా నేర్చుకుందాం అని వచ్చాను. నేనేం నేర్చుకున్నానంటే బేసిక్ విషయం అయినటువంటి పాజిటివ్ థింకింగ్, అసలు పాజిటివ్గా మనం ఏ విధంగా ఉండాలి అంటే సింపుల్గానే పాజిటివ్గా ఉండొచ్చు అన్న విషయాన్ని చాలా చాలా బాగా తెలియజేశారు. ఒకటి. రెండో విషయం, ఆర్గానిక్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులున్న వాళ్ళే కొనుక్కుంటారు, ఆర్గానిక్ అంటే అయ్య బాబోయ్ అది ఇది అని అనుకుంటారు. బట్ నో, సింపుల్గా ఆర్గానిక్ అంటే తక్కువ డబ్బుల్లో కూడా మనం ఏ విధంగా సస్టైనబుల్ లివింగ్ అనేది నా ఎక్స్పీరియన్స్ అండి. రైట్. నా ఎక్స్పీరియన్స్లో నేను రాగి తాగా నా అసిడిటీ పోయింది, నా పల్మనరీ ఎంబాలిజం పోయింది, నాకు చాలా ఇష్యూస్ అన్ని పోయినాయి. అంటే నేను కూడా అన్ని కండిషన్లు పెట్టుకొని ఇన్ని రోజులు ఈ మిల్లెట్ తినాలా ఆ మిల్లెట్ తినాలా అని ఏమి లేకుండా రాగి సంగటి తింటేనే బాగుండే నేను. అరే రాగి సంగటి తినేది ఈజీ మాకు రాయలసీమ వాళ్ళకి, మీకు కర్నూలు వాళ్ళకి తెలంగాణ జొన్న రొట్టె చేసుకునేది ఈజీ, రైస్ తగ్గించి అది తినేసి అయిపోతుంది కదా. మరి అంటే మీ చేతుల్లో చేయగలిగినవి చేయలేకుండా పోతా ఉండేది మన తప్పే అనుకునే లెవెల్కి ప్రేక్షకులను దింపేసేది నా పని. రైట్ సార్. నేను 14 రకాలు ఏమేమో చేయంటే చేయలేము మేము అనొచ్చు. మీరు ఇంట్లో పొద్దున లేచి ఒక గ్లాస్ నీళ్ళు తాగి ఒక అరగంట టకటకాని స్కిప్పింగ్ చేసి అట్లాంటి చేసేది మీ చేతుల్లో ఉండేది చేయగలరు కదా. అప్పుడు అంత సింపుల్గా చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు రిజల్ట్స్ వచ్చింది అనేది చెప్పేది నా బాధ్యత. మీరు లేదు చాలా కాంప్లికేటెడ్ ఇట్లా చేసి ఇట్లా తింటేనే భోజనము అనుకొని మీరు అనుకుంటే అది మీ ఇష్టం, నేనేం చేస్తా. చాలా మంది అట్టే అనుకుంటారు, ఇన్ని మందులు తాగితే బాగుంది రాయిజావ తాగితే పోతుందా అని తారే తాగరు. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ రాయిజావ అసిడిటీ పోతుంది
అరే ఎన్ని రోజులు తాగాలంటారు. తాగరా, ఓ వారం తాగు. ఎంత పిండి వేయాలా, ఎంత నీళ్ళు వేయాలా, అన్ని డౌట్లే చేయరు. అదే మాత్రలు 3 నెలలు తింటారు, సర్జరీ చేయించుకుంటారు, కోపించుకుంటారు, కుట్లేపించుకుంటారు. నీళ్ళు తాగంటారా కిడ్నీ స్టోన్ రాకుండా అంటే తాగరు. కిడ్నీలో స్టోన్ మళ్ళీ కోసి డైమండ్ తీస్తారు డాక్టర్లు, అప్పుడు తాగుతారు నీళ్ళు. 1.5 లక్ష పెట్టి ఖర్చు పెట్టి ఆపరేషన్ అయినాక మళ్ళీ పోతారు. ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలా లైఫ్? పాపము తల్లి అట్లా హక్ చేసుకునేదాన్ని రెడీగా ఉంది. రే 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 దప్ప అవుతాను నీళ్ళు తాగరా అంటుంది. అప్పుడు నీళ్ళు తాగండి. రే ఆకలి అయినప్పుడు బ్రెడ్లు కేకులు కాదురా, ఒక జొన్న రొట్టె అటు తినేసి అన్ని గుగ్గిళ్ళు తినరా, గుళ్ళు పెడతారు కదా గుగ్గిళ్ళు శనగలు, తినరా, ప్రోటీను కార్బోహైడ్రేట్ సరిపోయిందిరా అంటా ఉంది. అది సింపుల్గా ఉంది చెప్తా ఉంది, మీరు పట్టించుకోవడంలే. అది పట్టించుకునేట్లుగా చేస్తే ఈ పాడ్కాస్ట్ ఒక వారం మీ లైఫ్ స్టైల్ పొద్దునడేసి ప్రాణాయామం చేసి యోగా చేసి వారానికి ఒక రోజు నూనె పూసుకొని ఎండలో ఉండి రోజు అని సాయంత్రం అని గుగ్గిళ్ళు తిని సీజనల్ ఫ్రూట్స్ తిని సరే అంతే బాగుంటారు. సింపుల్గా ఉండండి. మీ చెత్త ఆలోచన ఏంటంటే వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు నాకు ఇంటికి చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ ఇంటికి బార్, నాకే ఇంటికి లేవు, ఇంటికి బార్ నేనంటే చెప్తా, నాకు హిమోగ్లోబిన్ బాగుందని చెప్తా, నేను పరిగెత్తా 5 కిలోమీటర్లు, నేను పట్టించుకోను దాన్ని. ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు. హిమోగ్లోబిన్ 5 పర్వాలేదు సార్, నేను అందంగా కాదు. ఎట్లా ఎందుకు అందము? నీ ఆరోగ్యంగా ఉండేది కావాలా, ఆరోగ్యంతో అందంగా వచ్చేది కావాలా? నాకు స్కిన్ బాగుండాలంటే ఏం చేయవల్ల, ఏం చేయాలి? నీ హిమోగ్లోబిన్ ఆరబెట్టుకుంటే నీ స్కిన్ బాగుపడదు. నీకు ఏదో పూసేసి ఏమో పూసి ఏం కాదు. ఇంకా ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగుండి స్కిన్ బాగాలేకపోతే ఆ కలబందనో, ఆ తిప్పతే కషాయం తాగేదో, ఇంకోటో కొబ్బరి నూనె పూసుకునేదో, బెస్ట్ కోల్డ్ క్రీమో, అది మీరు ఇంట్లో వాడిన ఆ వెన్నను పూసుకునేదో ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. కాంప్లికేటెడ్గా ఏదో చేసి 10,000 రూపాయలు క్రీములు వాడితే బాగుండేది. ఆ 10,000 రూపాయలు క్రీములు వాడే వాళ్ళందరూ రాత్రిపూట వాళ్ళ స్కిన్ అంతా వాళ్ళు చూస్తే వాళ్ళు అద్దంలో వాళ్ళే భయపడిపోతారు. ఆ క్రీములు వాడిని క్రీమ్ చేసుకునే వాళ్ళందరూ వాళ్ళు చూడరాదు. సో మనము సామాన్యులకి అవన్నీ ఏం అవసరంలే, సింపుల్గానే హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆర్గానిక్ అనే ఒక చిన్న పదాన్ని చాలా సింపుల్గా మాకందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అవర్ గెస్ట్ మా పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే చూజింగ్ హెల్త్ ఓవర్ ఎడిక్షన్, చూజింగ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన కూరగాయలు మనం పండించుకోలేమా? సో మనం మన డాబా మీద చక్కగా కూరగాయలు పండించుకోవచ్చు. రాగి జావ సింపుల్గా సింపుల్ ఫుడ్స్తో మన ఎసిడిటీని లేకపోతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి పోగొట్టుకోవచ్చు అని ప్రకృతివన్ ప్రసాద్ గారు తెలియజేశారు. సో ఇది ఇవాల్టి మన పాడ్కాస్ట్. నమస్తే.